వెల్కమ్ టు కేకే లాజిక్ సెంట్రిక్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తెలంగాణ టెట్ తెలుగుకు సంబంధించి ఇప్పటి వరకు ఫ్రెండ్స్ మనం 6th క్లాస్ 7th 8th 9th క్లాస్ వరకు వరుసగా అన్ని క్లాసులకు సంబంధించినటువంటి రచనలు, బిరుదులు, ఇతివృత్తాలు మరి ప్రక్రియలకు సంబంధించి అన్ని రకాల వీడియోల్ని అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, చూడనటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో ఆ వీడియోని చూడడానికి ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు 10th క్లాస్కి సంబంధించి ఫస్ట్ లెసన్ దానశీలము. దానశీలము అనగానే మనకు బమ్మెర బోతన అనేది టక్కన గుర్తొస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మనం చదువుతాం. ఇంకా దీని మీద ఇంకా గ్రిప్ రావాలంటే ఒక మంచి కోడ్ని కనుక మనం తీసుకుంటే ఈజీగా దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు జనరల్గా చూడండి, నేను ఇక్కడ రాసుకున్నాను ఫ్రెండ్స్. దానం చేయడానికి ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే అంటే ఒకప్పుడు ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ రోజుల్లో పెద్దగా దానం చేసే వాళ్ళు అంటే పెద్ద కనిపించట్లేదులే, కానీ పురాతన కాలంలో కానీ పూర్వకాలంలో కానివ్వండి చూడండి, ఎక్కువగా దానం చేయటానికి కూడా వెళ్ళేవాళ్ళు. అంటే దానం చేయటానికి పోతన్నా అంటారు కదా ఫ్రెండ్స్, అట్లా గుర్తుపెట్టుకోండి. దానం చేయడానికి పోతన్నా అంటే అట్లా బమ్మెర పోతనలా గుర్తుపెట్టుకోండి. జనరల్గా ఈ రోజుల్లో దానం చేసేవాళ్ళు లేరు, పూర్వకాలంలో దానం చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఇది ఏ ప్రక్రియకి చెందింది అంటే ఫ్రెండ్స్, పూర్వకాలంలో అనేటటువంటి పదం గుర్తుపెట్టుకుంటే పురాణం అనేటటువంటి ప్రక్రియకి చెందింది అని గుర్తుపెట్టుకోవచ్చు సార్ ఫ్రెండ్స్. పురాణం అంటేనే పురాతన కాలం అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. రేపు దానశీలము అనేటటువంటి పాఠం ఏ ప్రక్రియకు చెందింది అన్నాడు అనుకోండి, పురాతన కాలంలో దానాలు ఎక్కువ చేసేవాళ్ళగా గుర్తుపెట్టుకుంటే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ పురాణ ప్రక్రియకు చెందిందని క్లియర్గా మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది జనరల్గా మిగతాదంతా కూడా మీరు చదువుకుంటారు కాబట్టి దాని జోలికి ఏం పోను. మీరు జస్ట్ ఒక లాజిక్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే దానం చేయడానికి పోతన్నా, కాబట్టి అక్కడ మీరు బమ్మెర పోతనలాగా మీరు దాన్ని గుర్తుపెట్టుకోండి. ఇంకా దీనికి సంబంధించి జనరల్గా ఆల్రెడీ ఈ పోతనకు సంబంధించి ఆల్రెడీ ప్రీవియస్ క్లాసుల్లోనే ఎన్నోసార్లు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. దానం ఎవరైతే చేస్తారో అట్లా దానం చేసేటటువంటి వ్యక్తులు మనం ఏం చేస్తామంటే ఫ్రెండ్స్, భోగిని దండకం అంటే వాళ్ళకు ఒక దండం పెట్టొచ్చు అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దానం చేసేటటువంటి గొప్ప వ్యక్తి కాబట్టి. వీరభద్ర విజయం అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. వీరభద్ర విజయం అంటే ఆయన ఒక విజయాన్ని సాధించినట్లు, దానం చేశాడు అంటే చాలా గొప్ప వ్యక్తి కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోండి. ఏదో తర్వాత చూడండి, నారాయణ అంటే నారద మహర్షి చూడండి, నారాయణ నారాయణ అనుకుంటూ పోతా ఉంటాడు కదా ఫ్రెండ్స్. మనం ఓల్డ్ మూవీస్ ఎన్నో చూసాం కదా. అట్లా అంటే నారాయణ శతకం అనగానే మనకు అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నారాయణ నారాయణ అని పోతా ఉంటాడు కాబట్టి పోతన్నా అని గుర్తుపెట్టుకోండి అంతే ఫ్రెండ్స్. ఇందులో అంతకంటే ఇంకేం లేవు ఫ్రెండ్స్. మిగిలినటువంటి జనరల్గా ఉన్న పాయింట్స్ జోలికి నేను ఏం వెళ్ళను, మీరు చదువుకుంటారు. ఇందులో ఇవి గతం నుంచి రిపీట్ అవుతూనే ఉన్నాయి కాబట్టి ఇంతే ఫ్రెండ్స్. ఇందులో ఏమీ లేదు. దానశీలం ఒకటి కొత్తగా వచ్చింది. తర్వాత పురాణం అనేటటువంటి ప్రక్రియ ఏంటంటే పూర్వకాలంలో దానాలు ఎక్కువ చేసేవాళ్ళు కాబట్టి పురాణం అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే ఇంకేమీ లేదు. ఎవరి భాష వాళ్ళకు వినసంపు. ఎస్ ఫ్రెండ్స్, ఎవరి భాష వాళ్ళకు వినసంపు. ఎవరికంటే డాక్టర్ సామల సదాశివని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే, సామల అనే పదాన్ని సామాన్యులకు కూడా జనరల్గా చూడండి ఫ్రెండ్స్, పల్లెటూళ్ళలో గ్రామీణ ప్రాంతాలలో సామాన్యులు సహజంగా వాళ్ళ భాష వాళ్ళకే వినసొంపు అన్నట్టు. అంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతూ ఉంటారు కదా. అంటే మనం పల్లెటూరు లాంగ్వేజ్ మనకు తెలుసు కదా ఫ్రెండ్స్. అట్లా అంటే సామాన్యులకు అనే పదాన్ని గుర్తుపెట్టుకొని చెప్తున్నాను అంటే ఫ్రెండ్స్, ఇక్కడ సామాన్య అనే పదం వస్తుంది కాబట్టి అంటే సామాన్యులకు ఎవరి భాష వాళ్ళకు వినసొంపుగా ఉంటుంది అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అదొక లాజిక్. ఇంకొక లాజిక్ ఏంటంటే ఫ్రెండ్స్, దీంట్లో ఉన్న మిగిలిన రచనలు కానీ బిరుదులు కానీ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, డాక్టర్ సామల సదాశివ అనగానే సామల అంటేనేమో మనకు సంగీతంలో సరిగమ పదనిసలాగా సామజ వర్గమ అన్నట్టు కొన్ని పదాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్. అట్లా సంగీతంలాగా దాన్ని గుర్తుపెట్టుకోండి. రెండో సదాశివ అంటేనేమో మహేష్ బాబుకి సంబంధించి ఏదో ఒక మూవీ ఉంది ఫ్రెండ్స్, గుర్తుకు రావటం. కలేజా మూవీలో సదాశివ అని ఒక సాంగ్ ఉంటుంది. అట్లా ఒక సాంగ్ని సామల అంటేనేమో సామజ వర్గమన అట్లా సరిగమ పదనిసలాగా గుర్తుపెట్టుకోండి. దాన్ని గుర్తుపెట్టుకోండి. మిగిలిన రచనలు బిరుదులు అవన్నీ మనకు ఈజీగా నోట్ అవుతాయి ఫ్రెండ్స్. సామల అనే పదాన్ని సామాన్యులు ఎవరి భాష వాళ్ళకే వినసొంపుగా ఉంటుంది అన్నట్టు ఒక లాజిక్గా గుర్తుపెట్టుకోండి అంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ కాళోజీ నారాయణరావుకి సంబంధించి ఒక వాక్యం ఇచ్చాడు. కాళోజీ నారాయణరావు అనగానే మనందరికీ తెలుసు ఫ్రెండ్స్, కలంతో రాయటం అనే పదం ఎక్కడ తగిలినా సరే కలంతో రాయటం, కలము అనే పదాన్ని ఎక్కడైనా కనుక యూజ్ చేసి ఈ వాక్యాన్ని రాసింది ఎవరు, మాటలు అన్నది ఎవరు అని అంటే మాత్రం కలము అన్న. తెలంగాణ వైతాళికుడు మనందరికీ తెలుసుగా ఫ్రెండ్స్. ఇక్కడ కాళోజీ నారాయణరావు గతంలో ఎన్నోసార్లు చెప్పడం జరిగింది లాజిక్ కూడా. అట్లా కలము అనగానే మీకు కాళోజీ నారాయణరావు, కలము కాళోజీ అంటేనేమో కాళ్ళతో కూడా కలంతో రాస్తాడు అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకు ఎక్కడైనా కలము అనేటటువంటి రాయటం, ఇక్కడ చూడండి ప్రతి చోట రాయటం అనేటటువంటి పదం ఉంటుంది కాబట్టి అట్లా మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అదొక లాజిక్గా గుర్తుపెట్టుకుంటే మీరు ఎట్లా ఏ విధంగా అడిగినా కూడా మీరు బిట్టు పెట్టగలరు. ఇది వ్యాస ప్రక్రియకి చెందిందా అనేటటువంటి విషయం గుర్తుపెట్టుకోండి. పల్లెటూళ్ళలో చూడండి, అంటే సహజంగా పాఠశాలలో ఫ్రెండ్స్ మనం పిల్లలకి ఒక వ్యాసానికి సంబంధించినటువంటి ఒక ప్రోగ్రాం పెట్టి పిల్లలతో రాయించామనుకోండి, ఎవరి భాష వాళ్ళకు
వినసొంపు అంటే పిల్లలు మరి ఒక్కొక్క రకంగా అద్భుతంగా రాస్తారనమాట. అంటే తెలుగు భాష గురించి, హిందీ గురించి, ఇంగ్లీషు గురించి, మన మాతృభాష తెలుగు గురించి, అంటే డిక్టేషన్ అంటే మంచిగా వ్యాసరచన పోటీల్లో రాస్తారన్నట్టు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అట్లా గుర్తుపెట్టుకుంటే కనీసం 4 ఆప్షన్లో మనం ఈజీగా ఒక 3ని ఎలిమినేషన్ చేయొచ్చు అనేటటువంటి ఆలోచనతోనే ఫ్రెండ్స్. అంతే. ఒక పాఠశాలలో టీచర్ ఏం చేస్తారంటే ఒక వ్యాసరచన పోటీ పెడితే ఆ వ్యాసరచన పోటీకి సంబంధించిన మెయిన్ థీమ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఎవరి భాష వాళ్ళకు వినసొంపంటే ఎవరి భాష మన మాతృభాష గురించి రాయను అన్నట్టు గుర్తుపెట్టుకుంటే ఫ్రెండ్స్ కనీసం వ్యాస ప్రక్రియ అన్న మనకు గుర్తుంటుంది. తర్వాత ఇది యాది అనేటటువంటి దానికి యాది అనేది గుర్తు రావాలి ఫ్రెండ్స్. ఇది యాది అంటే రేపు ఎగ్జామ్లో ఎవరి భాష వాళ్ళకు వినసొంపు అనేటటువంటి పాఠం మరి ఏ సంపుటిలోనిది అని అనొచ్చు. లేదా డాక్టర్ సామల సదాశివ గారు రాసినటువంటి ఎవరి భాష వాళ్ళకు వినసొంపు అనేటటువంటి పాఠం ఏ సంపుటి నుండి వచ్చిందంటే యాది అంటే గుర్తుకు రావటం కదా ఫ్రెండ్స్. జనరల్గా దాని మీనింగ్ యాదికి రావటం అంటారు కదా తెలంగాణలో. యాది అంటే మనకు గుర్తుకు రావటం, గుర్తు తెచ్చుకోవటం అన్నట్టు అంటాం కదా. అంటే ఎవరి భాష వాళ్ళకు వినసొంపు అంటే అది యాది, అది గుర్తుకొస్తుంది. ఆ లాంగ్వేజ్ కానీ ఆ పదం కాదు అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంతేగా. ఇక డాక్టర్ సామల సదాశివ అంటే సామల అంటేనేమో సామానులని, సదాశివ అంటేనేమో సాంగ్ అని, సామాజ రకరకాలుగా మీరు కోర్స్ని క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు కొన్ని జస్ట్ అట్లా ఒక హింట్ ఇస్తున్నా కాబట్టి మీకు మీరే క్రియేట్ చేసుకుని దానికి లింక్ చేసుకోవచ్చు. యాది ఇంకేదన్నా మీకు ఇంకా ఈజీగా ఇంకేదన్నా అనిపించినా కూడా దాన్ని అక్కడే లింక్ చేసుకుని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ యాది అనేది. తర్వాత ఇక చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ దీని మీద గతంలో అడిగాడు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డాక్టర్ సామల సదాశివకు సంబంధించి ఫేమస్ బిట్ ఏంటంటే ఫ్రెండ్స్ స్వర కమలములు, స్వర లయలు ఫ్రెండ్స్. స్వర కమలం కాదు. ఇక్కడ స్వర కమలము అనేటటువంటి పదం మనం ఒక చోట విన్నాం ఫ్రెండ్స్. అది చాలా ఇంపార్టెంట్. అక్కడ డాక్టర్ ఇల్లిందల సరస్వతీదేవి గారు, ఇల్లిందల సరస్వతీదేవి అనగానే సరస్వతీదేవి స్వర్ణ కమలాలు, స్వర కమలం కాదు ఫ్రెండ్స్, స్వర్ణ కమలాలు అనేటటువంటి పదం మనం అక్కడ విన్నాం. అంటే మనం కన్ఫ్యూజ్ అవుతాము అని ఈ స్వరలయలు అదేవిధంగా స్వర్ణ కమలాలు అనేటటువంటి 2 పదాలు ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని జాగ్రత్తగా మీరు ఒక చోట రాసుకోండి ఫ్రెండ్స్. ఇట్లాంటి వాటిని స్వర్ణ కమలము అంటేనో బంగారపు కమలం మీద సరస్వతీదేవి కూర్చుంది కాబట్టి ఇల్లేంద్ర సరస్వతి, దాన్ని ఎట్లా గుర్తుపెట్టుకోండి. ఈ స్వరలయలు ఎట్లా గుర్తుపెట్టుకుంటారండి ఫ్రెండ్స్? స్వరలయలు అనగానే ఇందులోనే ఉంది కదా ఫ్రెండ్స్, డాక్టర్ సామల సదాశివ అంటే సదాశివ కలేజర్ మూవీలో మహేష్ బాబు సాంగ్ మ్యూజిక్ అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. సామల్ అంటేనేమో సామజ వర్గంన సరిగమ పదనిస అంటే స్వరలయలు అనేది దాంతో లింక్ అవుతుంది ఈజీగా. అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే అన్ని సంగీతానికి సంబంధించినటువంటి పదాలు ఇందులో ఎక్కువ వస్తాయని మనకు తెలిసిపోతుంది స్వరలయలు. ఇంకా ఏమైనా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. ఇంకా ఇంపార్టెంట్ ఉన్నాయి ఇక్కడ. ఉర్దూ సాహిత్య చరిత్ర ఇంపార్టెంటే. తర్వాత అమ్జద్ రుబాయిలు ఎన్నోసార్లు టెట్లో అడిగినటువంటి టెట్ డిఎస్లు అడిగిన బిట్టు. మలయం మారుతాలు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. యాది ఇంపార్టెంటే. సంగీత శిఖరాలు ఇది ఓకే ఫ్రెండ్స్ మనకి. ఇక మనకు స్వరలయలు అనగానే సామల సదాశివలో సామజ వర్గంన పెట్టేస్తాం, జస్ట్ అట్లా మనకు గుర్తుంది. ఇంకా సంగీత శిఖరాలు, సంగీతం అనే పదం అడిగినా కూడా సామజ వర్గమన కాబట్టి అట్లా గుర్తుపెట్టుకుంటాం. మరి మిగతా పదాలని మనం లింక్ చేసి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఉర్దూ సాహిత్య చరిత్రను ఎట్లా గుర్తుపెట్టుకుంటారండి ఫ్రెండ్స్? ఇక్కడ ఉర్దూ ఒకటి, అమ్జద్ రుబాయిలు అనే పదం కూడా ఉర్దూ లాంగ్వేజ్కి సంబంధించింది. మలయ మారుతాలు అంటేనేమో ఇక్కడ మలయ అంటేనేమో మలయాళం లాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇప్పుడు మలయ మారుతాలు ఫస్ట్ ఉర్దూ సాహిత్య చరిత్రను గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఉర్దూ సాహిత్యం అంటేనేమో అందులోనే ఉంది కదా ఫ్రెండ్స్, సామజ వర్గమన అని సదాశివ అనే సాంగుకు సంబంధించినటువంటి సాహిత్యం చాలా గొప్ప గొప్ప పదాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్. అట్లా అవి ఉర్దూకి సంబంధించినటువంటి పదాలు అనుకోండి ఫ్రెండ్స్. ఉర్దూ సాహిత్య పదాలను తీసుకొని అట్లా సామజ సదాశివ సాంగు అట్లా ఏదో జస్ట్ అట్లా మీరు లింక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. తర్వాత అమ్జద్ రుబాయిలు. ఇప్పుడు అమ్జద్ రుబాయిలు నేను ఎలా గుర్తుపెట్టుకున్నానంటే, నాకు ఇది కొంచెం కష్టంగా అనిపించినప్పటికీ నేను ఎలా తయారు చేసుకున్నాను అంటే, అమ్జద్లో అమ్మ అనే పదం వస్తుంది, రుబాయిలో భాయి అనే పదం. భాయి అంటే అన్నయ్య, అంటే మన అమ్మ అన్న ఇద్దరు కలిపి ఉన్నటువంటి పదం కాబట్టి మన అమ్మ కానివ్వండి మన అన్నయ్య కానివ్వండి అదొక మరి సామల సదాశివలాగా, లేదా అమ్మ అన్న మేము ముగ్గురం కలిసి సదాశివ కలేజ మూవీకి పోయామౌనం, లేకపోతే మీ ఇష్టం ఫ్రెండ్స్. ఇంకా రకరకాలుగా మీరు నేను చెప్తున్నప్పుడే మీకే కొన్ని రకాలైనటువంటి ఐడియాస్ వస్తాయి కాబట్టి ఫ్రెండ్స్ మీరు అలా తయారు చేసుకోండి. అమ్జద్ రుబాయిలు అంటేనేమో అమ్మ, తర్వాత అన్న, సామజ వర్గం అంటే మ్యూజిక్ వింటున్నామనో, మ్యూజిక్ మాకు మా మమ్మీ నేర్పిస్తుందనో, ఇట్లా మీరు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. కొన్ని కష్టంగా ఉన్నదాన్ని కూడా ఇష్టంగా దాన్ని మన వేలు తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకి ఈజీగా ఎగ్జామ్లో మనం ముందుకెళ్ళగలం. తర్వాత మలయం మారుతాలు అంటే మారవ. చూడండి, సామజ వర్గమన అనేటటువంటి సంగీతం ఎప్పుడు కూడా మారవు అని గుర్తుపెట్టుకోండి. మలయాళంలోనైనా మారవు, తెలుగులోనైనా మారవు, ఏ లాంగ్వేజ్లో కూడా మారదు సామజ వర్గమన గుర్తు. లేదా సామల అనే పదాన్ని సామాన్యులకు లింక్ చేసుకుంటే సామాన్యులు ఎప్పటికీ మారరు, వాళ్ళు ఎప్పుడు కామన్ మ్యాన్స్ కాబట్టి కామన్గా ఉంటారు, వాళ్ళు మారరు అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. యాది అంటేనేమో మరి మా ఫ్రెండ్స్ కొంతమంది యాది అంటేనేమో ఆది అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఆది మూవీలో మన జూనియర్ ఎన్టీఆర్లాగా అట్లా కలేజా మూవీకి అట్లా లింక్ చేసుకోవడం. యాది అంటేనేమో సామజ వర్గంలో కొంచెం యాదికి వస్తున్నాయి అన్నట్టు
మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు అనుకూలంగా తయారు చేసుకోండి కొన్ని కష్టంగా ఉన్నప్పుడు కూడా. తర్వాత సంగీతం అనే పదం, స్వరలయలు అనే పదం అంటేనేమో సామజ వరగమన సామలందులోనే ఉంది కాబట్టి ఓకే. ఇంకా సామాన్యులు ఎక్కువగా ఈ సంగీతాన్ని మరి ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారన్నట్టు కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. గతంలో టెట్ డిఎస్సీలు ఎన్నోసార్లు అడిగాడు కాబట్టి వీటిని మీరు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. రైట్ ఫ్రెండ్స్, ఇది ఈ లెసన్కి సంబంధించిన ఉన్నటువంటి ఇంపార్టెంట్ విషయాలు. తర్వాత వీర తెలంగాణ మీద చాలా చాలా చాలాసార్లు అడిగినటువంటి తెలంగాణలో ఏ టెట్ చూసినా, ఏ డిఎస్సి చూసినా మీరు వీర తెలంగాణ మీద డాక్టర్ దాశరథి కృష్ణమాచార్యుల మీద బిట్ రాకుండా ఉండదు ఫ్రెండ్స్ ఆ క్వశ్చన్ పేపర్ అనేది. మరి దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? చాలా ఈజీ ఫ్రెండ్స్. ఇక్కడ మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్? వీర తెలంగాణ అనంగలోనే డాక్టర్ దాశరథి కృష్ణమాచార్యలో ఈజీగా ఉన్నటువంటి పదం కృష్ణ, హీరో కృష్ణ అని గుర్తుపెట్టుకోండి. హీరో కృష్ణ, వీర తెలంగాణ అనంగలోనే హీరో కృష్ణ అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వీర తెలంగాణ కోసం మరి హీరో కృష్ణ కూడా ఫైట్ చేసిందని అని ఏదో హాస్యంగా ఫ్రెండ్స్ మనకు బిట్స్ రావడానికి మనం పెట్టుకునేటటువంటి కోళ్ళు. రేపు ఒకవేళ వీర తెలంగాణ అనేటటువంటి పాట మనలో డాక్టర్ దాశరథి ఓకే గుర్తుంటుంది నోటు. ఇప్పుడు దాశరథి కృష్ణమాచార్యులు, దాశరథి రంగాచార్యులు అనేటటువంటిది కూడా ఉంది ఫ్రెండ్స్. దాశరథి రంగాచార్యులకు సంబంధించినటువంటి బిట్స్ వేరు, దాశరథి కృష్ణమాచార్యులకు సంబంధించినటువంటి బిట్స్ వేరు. వాటి ఇంకా మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉందంటే మరి దాశరథి రంగాచార్యులు గారి ముఖాముఖికి సంబంధించినటువంటి ఆ బిట్స్ని, దాశరథి కృష్ణమాచార్యులకి సంబంధించిన కొన్ని బిట్స్ని పక్కనే రాసుకొని అక్కడే మీరు నోట్ చేసుకుంటే, దాన్ని కన్ఫ్యూజ్ కాకుండా నోట్ చేసుకుంటే ఫ్రెండ్స్ ఎట్లాంటి బిట్ అడిగినా కూడా మనం పెట్టేటటువంటి ఆ కెపాసిటీ అనేది మనకు వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు డాక్టర్ దాశరథి కృష్ణమాచార్యులు గారి గురించి కృష్ణ అనేటటువంటి పదాన్ని గుర్తుపెట్టుకుందాం ఫ్రెండ్స్. వీర తెలంగాణ ఇప్పుడు ఇందులో మీరు హీరో కృష్ణ అని గుర్తుపెట్టుకుంటే పాయింట్స్ అన్నీ వచ్చేస్తాయి ఫ్రెండ్స్, అది మామూలు ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ ఏ ప్రక్రియకి చెందిందంటే చూడండి, పద్య ప్రక్రియ. తెలంగాణలో చూడండి, రేపు ఏమని అడుగుతాడు అడిగితే వీర తెలంగాణ అనేటటువంటి పాట ఏ ప్రక్రియకి చెందింది, లేదా ఈ క్రింది వనలో సరి అయినవి ఏంటి, వీటిని సరి చేయండి, సరి కానిది ఏంటి, కరెక్ట్ అయింది ఏంటి, కరెక్ట్ రకరకాలుగా అడుగుతున్నాడు కదా ఫ్రెండ్స్. 4-5 పాఠాలు ఇటువైపు ఇచ్చి 4-5 ప్రక్రియలు ఇటువైపు ఇచ్చి కరెక్ట్ కానిది ఏంది, కరెక్ట్ అయినది ఏంది, మ్యాచింగ్ ఏంది, ఎంత డిఫరెంట్గా అడుగుతున్నారు మనందరికీ తెలుసు ఈ రీసెంట్గా క్వశ్చన్ పేపర్స్ ఫ్రెండ్స్. అయినా మనం భయపడకూడదు ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు ఎగ్జామ్కి వెళ్ళబోతున్నటువంటి డిఎస్సి మిత్రులకు నేను మరొక మాట మీకు చెప్పదలుచుకున్నా ఫ్రెండ్స్. ఈరోజు నుంచి ఆల్రెడీ ఇప్పుడు టైం ఎంత అయిందండి ఫ్రెండ్స్, మరి దాదాపుగా టైము 6:30 అవ్వబోతుంది. నేను ఇప్పుడు 6:30 అప్పుడు క్లాస్ రికార్డ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మరి ఇప్పుడు ఇంతకుముందే అన్నారు ఆల్రెడీ టెట్కి సంబంధించి తెలంగాణలో హాల్ టికెట్లు డౌన్లోడ్ అవుతున్నాయని. మిత్రులు, తెలంగాణకు సంబంధించిన మిత్రులు ఎవరైతే ఉన్నారో హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోండి, ధైర్యంగా ముందుకెళ్ళండి. ఏదో ఇంకా సిలబస్ కాలేదన్నా అది కాలేదన్నా టెన్షన్ పడమాకండి. టెన్షన్ అనేది పక్కన పెట్టండి, ధైర్యంతో ముందుకెళ్ళండి. ఇంకా కొత్తవి ఏమైనా ఉంటే మాత్రం చదవద్దు ఫ్రెండ్స్. ఇంకేదైనా మిగిలి ఉంటే డిఎస్సిలో చూసుకోండి. ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఏదైతే చదివామో వాటిని జస్ట్ అలా చూసుకోండి, కొత్త వాడి జోలికి పోవద్దు ఫ్రెండ్స్. నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే కొత్త వాడి జోలికి పోవద్దు. రెండో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఎగ్జామ్కి ముందు 3 రోజులు కనీసం 2 days అన్నా ఫుల్గా నిద్రపోండి ఫ్రెండ్స్, అది మాత్రం మీరు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మరొకసారి గతంలో జరిగినటువంటి మరి అట్లాంటి సంఘటన మీ నుంచి రాకూడదు. గతంలో 1 మార్క్ 1/2 మార్క్ పాయింట్లలో మిస్ అయినటువంటి మిత్రులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ మంచిగా ఇప్పుడు డిఎస్సిలో మంచిగా సాధించాలని, రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎగ్జామ్కి ముందు 2 రోజులు మాత్రం మంచిగా హ్యాపీగా నిద్రపోండి ఫ్రెండ్స్, ధైర్యంగా ముందుకెళ్ళండి. ఇంకా కంప్యూటర్ మీద ఈ ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఇంకా ఏమైనా అవగాహన లేని వాళ్ళు ముందు రోజు 1 రోజు కానీ 2 days ముందు కానీ మీకు దగ్గరలో ఉన్నా కూడా దాని మీద కొంచెం మరి ప్రయోగం కొంచెం చేయండి ఫ్రెండ్స్, కొంచెం ఈజీగా ఉండటం కోసం. ఇది పద్య ప్రక్రియ. తెలంగాణలో వేరే తెలంగాణలో చూడండి కళాకారులు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి పద్యాలు ఎక్కువగా పాడుతూ ఉంటారు. తెలంగాణ యాస మీద మరి తెలంగాణ మీద ఎక్కువగా పాటలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఫ్రెండ్స్ ఇది పద్య ప్రక్రియకి చెందిందని గుర్తుపెట్టుకోండి. ఇంకంతే, ఇక అందులో ఏమీ లేదు. ఇందులో ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇది రుద్రవీణ అనేటట్టు. ఇప్పుడు ఇందులో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఇది హీరో కృష్ణకి సంబంధించి, హీరో కృష్ణ తెలంగాణ మీద బాగా ఫైట్ చేశాడు అన్నట్టు గుర్తుపెట్టి. దాశరథి కృష్ణమాచార్యులు ఫ్రెండ్స్, దాశరథి కృష్ణమాచార్యులు హీరో కృష్ణ. మరి రుద్రవీణ అనే సినిమా కృష్ణది ఉంది ఫ్రెండ్స్. కృష్ణ మన ఓల్డ్ మూవీస్ చూడండి, ఇప్పుడు ఈ జనరేషన్ మిత్రులకి తెలియకపోవచ్చులే కానీ హీరో కృష్ణకి సంబంధించి రుద్రవీణ అనేది చిరంజీవి మూవీ కూడా ఒకటి ఉంది ఫ్రెండ్స్. కృష్ణకి సంబంధించి కూడా రుద్రవీణ, శబ్దం అని, తర్వాత తొక్కుడు బండ ఇవన్నీ కూడా మరి ఇట్లా మీరు గుర్తుపెట్టుకోవడానికి కొన్ని లాజిక్స్ అనమాట. అంటే కృష్ణకి సంబంధించినటువంటి పదాలు కొంచెం అలా ఉంటాయి అన్నమాట. రుద్రవీణ అంటే హీరో కృష్ణని మీరు ఎలా పోలుస్తారంటే, ఎలా కంపారిజన్ చేసుకుంటారు ఫ్రెండ్స్, ప్రతిదాన్ని ఫైట్ సీన్తో గుర్తుపెట్టుకోండి. ఫైట్ అంటే గొడవలు, ఫైట్స్ అట్లా అనమాట. అంటే రౌద్రం అనే దాంతో మీరు లింక్ పెట్టుకోండి. రుద్రవీణ అనే పదం అనగానే మీకు వెంటనే హీరో కృష్ణ గుర్తుకొచ్చేటట్టు 1-2-3 సార్లు అలా అనుకోండి, లేదా రాసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే హీరోలతో మనం కంపారిజన్ చేసుకుంటే ఎక్కువ కాలం గుర్తుంటాయి అనేటటువంటి ఆలోచనతో. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనేది చూద్దాం. దాశరథి కృష్ణమాచార్యులకి సంబంధించి ఎక్కువగా గతంలో అడిగినటువంటి బిట్స్ అవన్నీ చూద్దాం ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ కాబట్టి.
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్గా మనకు అగ్నిధార అని ఇచ్చాడు ఫ్రెండ్స్. అగ్నిధార, జబదగ్ని, ఒక మూవీ ఉంది కదా జబదగ్ని, అగ్నిధార, రుద్రవేణ అంటే ఒక చిరంజీవి మూవీ కూడా ఉంది ఫ్రెండ్స్. అట్లా తర్వాత ఇంకా ఇక్కడ ఏముందంటే ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ అమృతాభిషేకం, రక్తాభిషేకం, అమృతాభిషేకం అట్లా అనుకోండి మీరు. కృష్ణతో లింక్ చేసుకోవడానికి పదాలు ఫ్రెండ్స్. దాశరథి కృష్ణమాచార్యులు అనగానే కనీసం కొన్నన్నా గుర్తొస్తాయని. తిమిరంతో సమరం, దేనికైనా సై అంటే సై. ఇప్పుడు చూడండి, ఇక్కడ నిజాంకు వ్యతిరేకంగా పద్యాలను జైలు గోడల మీద, ఇది ఒకసారి సెషన్లో అడిగాడు ఫ్రెండ్స్, గతంలో జరిగినటువంటి టెట్కి సంబంధించినటువంటి సెషన్లో. నిజాంకు వ్యతిరేకంగా జైలు గోడల మీద మరి పద్యాలను రాసినటువంటి మొట్టమొదటి వ్యక్తి. ధైర్యంగా మరి నిజాంలకు ఆ రోజుల్లో వ్యతిరేకంగా ఎవరితో నన్ను మాట్లాడాలంటే నా భయం, ఎందుకంటే దారుణంగా చంపేసేవాళ్ళు. అలాంటిది గోడల మీద రాశాడంటే మరి దాశరథి కృష్ణమాచార్యుడు. హీరో కృష్ణ మామూలు కాదన్నాడు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. దేనికి అయినా సరే సై అంటే సై అన్నాడు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. రుద్రవేణ అని గుర్తుపెట్టుకోండి. మహోంద్రోదయం చూడండి, మహోంద్రోదయం అనేటటువంటి, అంటే మహోంద్రోదయం అంటే మరి కొంచెం మార్నింగ్ అన్నట్టు, మహోంద్రోదయం అన్నట్టు మీరు దాన్ని లింక్ చేసుకొని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ పునర్నవం అంటే పునర్జన్మలాగనో, పునర్నవ అంటే మళ్ళీ కృష్ణ పుట్టాడనో, మళ్ళీ కృష్ణ జన్మించాడనో, ఇట్లా కృష్ణతోనే లింక్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత కవితా పుష్పం అంటే కవిత ఉంది కదా ఫ్రెండ్స్, తెలంగాణలో కేసీఆర్ కూతురికి ఒక పుష్ప గుచ్చం ఇచ్చి మరి ఆహ్వానించారనో, ఇట్లా అనుకోండి. కృష్ణ కవిత గుచ్చం అట్లా అనమాట. తిమిరంతో సమరం ఆల్రెడీ అయిపోయింది, అమృతాభిషేకం కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఇందులో ఏమన్నా ఇక్కడ ఇంకొక పదం ఉంది ఫ్రెండ్స్, అది కూడా గతంలో తెలంగాణలో టెట్లు అడిగాడు. నా గీతావళి ఎంత దూరం ప్రయాణం భవును అందాక ఈ భూగోళంబున కగ్గి అంటే మరి దాశరథి కృష్ణమాచార్యులకి సంబంధించి అంత ఫైటింగే, అంత సమరమే. సై అంటే సై, సమరం, తిమిరంతో సమరం, అమృతాభిషేకం ఇట్లా అనమాట. అగ్నిధార, రుద్రవేణ ఇట్లా మీరు మరి నిజాములకు వ్యతిరేకంగా గోడల మీద పద్యాలు రావడం అంటే గొడవలకి సై అంటే సై. ఎవరంటే దాశరథి కృష్ణమాచార్యులు. ఇవన్నీ మీకు ఇప్పుడు ఎగ్జామ్కి ముందు ఇవన్నీ ఒక్కసారి మీరు ర్యాపిడ్గా వింటే ఫ్రెండ్స్, కనీసం 4 ఆప్షన్లో కేకే సార్ చెప్పినటువంటి ఈ లాజిక్ భలేకి ఉపయోగపడిందని ఏదో ఒక రోజు ఎక్కడో ఒక సెషన్లో ఎవరికొకరికి యూజ్ అవుతుందేమోనని అలా గుచ్చి చెప్తున్నాను ఫ్రెండ్స్, అంతే. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక దీనికి సంబంధించి ఇందులో ఇంకేమీ లేదు ఫ్రెండ్స్. అని జనరల్గా మీకు ఇంకొకటి ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ తెలుగులో మరి గజల్ ప్రక్రియకు ప్రాణం పోసినటువంటిది ఎవరంటే మరి గజల్ అనగానే దాశరథి కృష్ణమాచార్యులు. కృష్ణ హీరో కృష్ణ చూడండి. గజల్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ గజల్ కట్టుకొని కూడా ఓల్డ్ సినిమాలో డ్యాన్సులు, హీరో కృష్ణ డ్యాన్స్ మనందరికీ తెలుసు, ఒక ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది ఫ్రెండ్స్. ఏదో మామూలుగా అలా హాస్యంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అంతే. ఇక గజల్ అంటే ఏమీ లేదుగా, అంటే గజల్ అంటే గజ్జలు కట్టుకొని డ్యాన్సులు వేయటం, గజ్జలుగా ఎగరటం అట్లా. అంటే గజల్ అనగానే మనకు హీరో కృష్ణ గుర్తొస్తే ఆటోమేటిక్గా ఫ్రెండ్స్ మనకు కనీసం కొన్ని, ఇప్పుడు సిద్ధానికి సై అంటే సై, కృష్ణకి సంబంధించిన పదాలు వచ్చినాయి. గజ్జలు కట్టుకొని డ్యాన్స్ వేయటం హీరో కృష్ణ మనం గతంలో చాలా మూవీస్లో చూసాం ఫ్రెండ్స్. అట్లా గజల్ అనగలోనే ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఇంకా ఏదైనా గజల్ అంటేనేమో గజం లాంటి మనిషను, అంటే గజం అంటే ఏనుగు కదా ఫ్రెండ్స్. హీరో కృష్ణ చాలా బలమైనటువంటి గజం లాంటి వ్యక్తను రకరకాలైనటువంటి పదాలతో మనం చదువుకోవచ్చు ఫ్రెండ్స్. అలా కాకుండా గజల్ ఏదో జనరల్గా గజల్ లాగా చదువుకుంటే గుర్తురావు ఫ్రెండ్స్. మనకు అనుకూలంగా మనం తయారు చేసుకోవాలి ఆ పదాన్ని. కుమ్మరి వాళ్ళు చూడండి, మట్టిని తనకు అనుకూలంగా తయారు చేసుకుంటాడు. అంటే ఎట్లాంటి మట్టిని తీసుకొచ్చినా తనకు అనుకూలంగా మట్టిని తయారు చేసేటటువంటి టాలెంట్ కుమ్మరి వాళ్ళకు ఉంది. అంటే మనకున్న మనం చదువుకున్నటువంటి మనం డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాం, టెట్కి ప్రిపేర్ అవుతున్నాం అంటే మనకు అనుకూలంగా తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే మనం మరి వాళ్ళు ఎలా అయితే సక్సెస్ అయ్యారో మనం డిఎస్సిలో అలా సక్సెస్ అవుతాం ఫ్రెండ్స్. అందుకోసం ఇవన్నీ అనమాట. ఓకే ఫ్రెండ్స్, అదొకటి. గజల్ అనేటటువంటి పదం ఎక్కడ తగిలినా కూడా హీరో కృష్ణ గుర్తొస్తారు. దాశరథి కృష్ణమాచార్యులకి సంబంధించి ఆ పదాన్ని మీరు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అంతేగా. ఇక ఈయన తెలుగు సాహిత్యానికి చేసిన సేవకు గాను ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చివరి ఆస్థాన కవి. సరే, ఈ 2 పాయింట్స్ ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు హీరో కృష్ణ అనగలోనే తెలుగు వాళ్ళకి తెలియనటువంటి వ్యక్తి కాదు. మరి ఇటు ఆంధ్రాకైనా అటు తెలంగాణకైనా 2 రాష్ట్రాలకి ఎక్కువగా పరిచయం అయినటువంటి వ్యక్తి హీరో కృష్ణ అనగలోనే మనకి 3 విషయాలు గుర్తు రావాలి ఫ్రెండ్స్. అంటే తెలుగుకి పరిశ్రమకి సంబంధించి అనేటటువంటి పదం ఒకటి గుర్తొస్తే 2 బిట్లు వస్తాయి. హీరో కృష్ణ అనగలోనే చాలా గజం లాంటి బలమైన వ్యక్తిని, గజల్ అనే పదం ఎక్కడ తగిలిన మనకు దాశరథి కృష్ణమాచార్యులు హీరో కృష్ణ గుర్తొస్తారు. సై అంటే సై, దేనికైనా సై. నిజాములకు వ్యతిరేకంగా గోడల మీద రాయటం, ఫైటింగ్లు చేయటం, రుద్రవేణ, అగ్నిధార ఇట్లాంటి పదాలు గుర్తుకు రావాలంటే ఆటోమేటిక్గా హీరో కృష్ణ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనేది నా ఆలోచన ఫ్రెండ్స్, అంతే. తర్వాత ఇంకొకటి ఉంది ఫ్రెండ్స్, ప్రతిదీ చూడండి. మా నిజాం రాజు జన్మల బూజు అని చెప్పింది అనమాట. నిజాముల గురించి
ఏదైనా సరే సై అంటే సై అన్నది కృష్ణ అనే ఫ్రెండ్స్. ఇది టెక్స్ట్ బుక్లో మీరు మ్యాటర్ చదివితే అందులో ఉంటుంది. జస్ట్ ఒక మాట నేను కూడా రాసుకున్న ఇంపార్టెంట్ కాబట్టి ఫ్రెండ్స్, అట్లా మీరు గుర్తుపెట్టుకుని హీరో కృష్ణతో ఇంకంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ కొత్త బాట అనగులోని డాక్టర్ పాకాల యశోదారెడ్డి. పాకాల యశోదారెడ్డి అనగానే నాకు పాక అంటేనే పల్లెటూళ్ళల్లో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆంధ్ర కానీ అక్కడ తెలంగాణలో కానీ ఇప్పటికీ చాలామంది చాలా గ్రామాలలో పాకలలోనే బతుకుతూ ఉన్నారు. పాక అంటే ఇప్పుడు గొడ్ల పాక అని, గేదెల పాక అని, మరి ఇంకా పల్లెటూళ్ళల్లో చాలామంది లేనటువంటి మరి ప్రజలు ఇంకా పాకలలోనే పాక అంటే తెలుసు కదా ఫ్రెండ్స్, మట్టితో గోడలు ఉంటే పైన ఒక తాటాకులు పెట్టేసి దాని కింద బ్రతుకు ఆ పాకలాకి లింక్ చేసుకుని ఆ పాక కొత్తగా పాక వేశారు ఆవులకో గేదెలకో మరి మనం ఉండటానికో. మరి కొత్తగా పాక అనేది మీరు గుర్తుపెట్టుకుంటే పాక అనంగులోనే ఆ పాక కొత్త పాక అని గుర్తుపెట్టుకుని నూతనంగా నిర్మించినటువంటి పాక, దానికి ఒక దారి ఏర్పాటు చేయాలి అనుకోండి. అంతే ఫ్రెండ్స్, అంతే. ఎందుకంటే ఏమీ లేదు కదా ఫ్రెండ్స్, యశోదారెడ్డి అంటేనేమో దానికి ఒక దారి ఏర్పాటు చేయాలి కొత్తగా వేసినటువంటి పాకకి. అంతే ఫ్రెండ్స్. ఇక దీనికి సంబంధించి ప్రక్రియ అనంగులోనే కథానిక గుర్తుపెట్టుకోవాలి. రేపు దీని మీద బిట్ ఒకవేళ అడిగితే, ఒకవేళ కొత్త బాట అనేటటువంటి పాఠం ఏ ప్రక్రియకి చెందింది అని రేపు కనుక ఎగ్జామ్లో అడిగితే ఫ్రెండ్స్, కథానిక ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే, ఇప్పుడు కొత్త బాట అనంగులోనే కొత్తగా ఏర్పాటు చేసినటువంటి పాకాల యశోదారెడ్డి అనంగులోనే మనకు పాక గుర్తొచ్చింది కదా ఫ్రెండ్స్. ఇందులో సింపుల్ లాజిక్ చూడండి, పల్లెటూళ్ళలో ఉన్నటువంటి వ్యక్తులు బాగా ఇది నోట్ అవుతాయి, ఇట్లాంటివి బాగా కనెక్ట్ అవుతాయి. పాకల్లో సహజంగా చూడండి, పల్లెటూళ్ళలో పాకలలో ఫ్రెండ్స్ ఏం చేస్తారు, ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు. 10 మంది చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా ఒక చోట కూర్చొని మరి ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు. మా ఊరి ముచ్చట్లు అనే పదం కూడా ఆ పాకతే దీనికి సంబంధించింది ఫ్రెండ్స్. కథలు చెప్పుకుంటూ ఉంటారు, కథలు చెప్తూ ఉంటారు కాబట్టి ఆ కథల్ని పిల్లలు ఏమంటారంటే ఇక చాలులే కథలు చాలులే అన్నట్టు, కథ ప్లస్ ఇక కథలు ఇక చాలు, కథలు ఇక చెప్పుకుందాం ఎట్లయినా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే మరి పాక అనే పదంతో పాకట్లో ఆడవాళ్ళు అందరూ వచ్చి మగవాళ్ళు చాలామంది ఇట్లా గుంపుగా కూర్చొని పల్లెటూళ్ళలో మాట్లాడుతూ ఉంటారు ఖాళీ సమయాల్లో. ఇవన్నీ మనం అట్లా లింక్ పెట్టుకుంటే ఒక మరి కథానిక అంటే కథలు చెప్పుకుంటారని ఇంకా చూడండి అన్నీ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ మరి ఇంకొక ఇంపార్టెంట్ పదం ఏంటంటే ఫ్రెండ్స్, డాక్టర్ పాకాల యశోదారెడ్డి తమ కొత్త పాటలో తెలియపరచడం జరిగింది. ఇదంతా ఓకే. నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించినటువంటి యశోదారెడ్డి ఉత్తమ కథలు అనేటటువంటి పదం, మా ఊరి ముచ్చట్లు, ఉత్తమ కథలు స్టోరీసు ఇట్లాంటి అనే పదాలు వస్తే పాక అని గుర్తుపెట్టుకోండి. పాక అంటే పాకలోనే పల్లెటూళ్ళలో ఉన్నటువంటి పాకల్లో ఉన్న ప్రజలే. ఇక నాకు అర్థమైంది ఫ్రెండ్స్, మీకు అనుకూలంగా ఆల్రెడీ నేను ఇచ్చినటువంటి హింట్తో మీరే కోర్సుని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వెళ్ళిపోదాం, కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోదాం. మీకు జస్ట్ అట్లా హింట్ ఇస్తే సరిపోతుంది అనేది నా ఆలోచన ఫ్రెండ్స్. ఇక్కడ చూద్దాం. మరి ఇక్కడ ఇక తెలుగులో చూడండి, ఇక్కడ హరివంశాలు అంటే అనేటటువంటి అంశంపై ఎన్నోసార్లు టెట్లో అడిగినటువంటి బిట్ ఫ్రెండ్స్. అది హరివంశాలు. కొన్ని పాకల్లో నుంచే పెద్ద గొప్ప వంశాలు మరి ఈరోజు రావడం జరిగింది కదా ఫ్రెండ్స్. మరి ఆ రోజుల్లో ఆ పాకల్లో ఉన్నటువంటి కుటుంబాలు, ఆ వంశాలే ఈరోజు పెద్ద వంశాలుగా మరి ఒక రకంగా తయారయ్యారంటే ఆ పాకాల నుంచి హరి వంశాలంటే ఆ వంశీ హరి కూడా పాకలోనే పుట్టాడను, వంశాలన్నీ కూడా పాకల్లో నుంచి వచ్చాయను. అంతే ఫ్రెండ్స్, అంతే. మనకు అనుకూలంగా సిద్ధ చేసుకోవడమే. ఇంక రాష్ట్ర అధికార భాషా సంఘానికి అధ్యక్షులుగా పనిచేసిన తొలి మహిళ. ఇప్పుడు అధికార భాషా సంఘం అనంగంలోనే మనకు ఇప్పుడు సహజంగా అధికార భాషను మాట్లాడుకోవాలన్నా ఇవన్నీ చేయాలన్నా కూడా పాకల్లోనే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే అది ఒక కమిటీ ఏర్పాటు అయిందని ఆ కమిటీకి ఒక అధికార భాషా సంఘం నాయకుడు అతను ఆ పాకల్లో కూర్చొని ఒక చైర్లోని స్టూల్ మీద కూర్చొని చుట్టూరు వాళ్ళందరితో మాట్లాడుతున్నాడు. ఊహించుకోండి, ఇమాజిన్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతే, ఇవన్నీ వచ్చేస్తాయి. డాక్టర్ పాకాల యశోదారెడ్డి అన్నీ వచ్చేస్తాయి. తర్వాత ఇంకేముంది ఫ్రెండ్స్, ఆంధ్ర సాహిత్య వికాసము, పారిజాత అపహరణము, పర్యాలోచనము, ఎర్ర ప్రగడ, కథా చరిత్ర, ఇవన్నీ పరిశోధన గ్రంథాలు ఫ్రెండ్స్. వీటన్నిటిని ఈజీగానే మీరు చూడండి, మీకు ఇంకా అర్థమైపోయింది. మీరు ఆల్రెడీ లింక్ చేసుకుని మీ మైండ్ సెట్కి ఆల్రెడీ సెట్ అయిపోయిన కోర్స్ అన్ని. అంటే ఇక్కడ ఆంధ్ర సాహిత్య వికాసము, సాహిత్యం ఆంధ్రప్రదేశ్లో సాహిత్యం కానివ్వండి ఇంకేదైనా కానివ్వండి ఆ పాకల్లో నుంచే వచ్చాయని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అట్లా హాస్యంగా. తర్వాత పారిజాతాపహరణ అంటే అపహరించడం, పాకల్లో ఉన్నటువంటి పిల్లల్ని అపహరించడం, పారిజాతాపహరణాన్ని ఆకతో లింక్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత పర్యాలోచనము అంటే మళ్ళీ ఆలోచించాలన్నా ఆ పాకల్లో ఉన్నటువంటి పల్లెటూరు వ్యక్తులు ఎన్నిసార్లు ఆలోచించినా అలానే నిజాలే మాట్లాడతారను. ఎర్ర ప్రకటన కూడా నా పాకకి సంబంధించి మరి కలర్స్ కానివ్వండి ఏమైనా పెయింటింగ్ ఇలాగా ఒక రెడ్ కలర్తో పెయింటింగ్ చేస్తారను. కథా చరిత్ర, కథలన్నీ కూడా అక్కడే ఉంటాయను. ఇవన్నీ ఇక్కడ చూడండి, అవి ఎక్కువగా ఎగ్జామ్లు అడగలేదు, అయినా సరే మీకు గుర్తుంటాయి. రేపు ఎగ్జామ్లు వస్తే కనీసం నా మాటలను విని పెడతారనే ఉద్దేశంతో చెప్పాను. ఎక్కువగా ఎగ్జామ్లు అడిగింది అవి కాదు ఫ్రెండ్స్. మా ఊరి ముచ్చట్లు ఎన్నిసార్లు, మా ఊరిలో ముచ్చట్లు పాకల్లోనే మాట్లాడేవాళ్ళు. యచ్చమ్మ కథలు పాకల్లోనే, పాకాల యశోదారెడ్డి. ధర్మశాల, అది మాకు ఒక ధర్మశాల. మంచిగా సెట్ అయ్యాయి కదా ఫ్రెండ్స్. ఈ మూడు అయితే అద్భుతంగా సెట్ అయినాయి. మిగతాయి కూడా మీకు అనుకూలంగా తయారు చేసుకొని సరిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏమున్నాయో చూద్దాం. అక్కడ చూడండి, ధర్మశాల వంటి కథా సంపుటాలను, పరిశోధన
మరి పటిమగల వ్యాసాలు ఇదంతా అవసరం లేదు. తర్వాత వీరి రేడియో ధారావాహిక కార్యక్రమం మహాలక్ష్మి ముచ్చట్లు, మా ఊరి ముచ్చట్లు, మహాలక్ష్మి ముచ్చట్లు, ఇవన్నీ కూడా చూడండి ఫ్రెండ్స్. మరి మనకు అర్థమైపోయింది, పాకల్లోనే మా ఊరి ముచ్చట్లు, మహాలక్ష్మి ముచ్చట్లు, మరి పాకల్లోనే మాట్లాడుతూ ఉంటారు, ముచ్చట్లు పెట్టుకుంటారని మీరు గుర్తుపెట్టుకోండి. అంతే ఫ్రెండ్స్. మీకు ఒక పాక అనే పదం చెప్పా కాబట్టి మీకు వచ్చేసింది. నగర గీతం సహజంగా చూడండి ఫ్రెండ్స్, నగరాలలో మనం ఎప్పుడైనా వెళ్ళి ఒక నగరంలో తిరిగి ఏమవుతామంటే అలసిపోతాం అని గుర్తుపెట్టుకుని, అలసిపోతాం కాబట్టి అలిసెట్టి. ప్రభాకర్ అంటేనే మనందరికీ తెలుసు సూర్యుడు అని గుర్తుపెట్టుకుని, ప్రభాకరుడు అంటేనేమో సూర్యుడు. ఈ నగరం తెల్లవారి నగరంలో ఉన్న జనాభా ఒకసారి మార్నింగ్ లెగిసి తమ పనులు కొనసాగించాలంటే ప్రభాకరుడు సూర్యుడు కావాలి, సూర్యుడు ఉండాలి అన్నట్టు గుర్తుపెట్టుకుని, నగరం చుట్టూరు తిరగాలి, నగరం మొత్తం తిరగాలంటే అలసిపోతాం అన్నట్టు. ఇవన్నీ అంతే ఫ్రెండ్స్. ఇక్కడ చూద్దాం. ఇక నగరము, అలసిపోవటము, సూర్యుడు, ఈ మూడింటితో లింక్ పెట్టుకుంటే అన్నీ వచ్చేస్తాయి. చూడండి ఇక్కడ ప్రక్రియ అనగానే మినీ కవిత. నగరం అనేది చాలా చిన్న నగరం, మినీ నగరం అంటారు, ఓ బిగ్ నగరం అనేది కాదు. మీకు రేపు నగర గీతం అనగానే ఏ ప్రక్రియకి చెందిందంటే నగరం చాలా చిన్నది ఫ్రెండ్స్, చాలా చిన్నది. మినీ గీతం, మినీ కవిత, ఇంకా కవితతో కూడా లింక్. కవిత తెలంగాణలో ఉన్నటువంటి కవిత కూడా మినీ కవిత, చిన్న కవిత అన్నట్టు పెట్టుకోలేదు. మనం రాసే కవిత చిన్నదను, నగరంలో కవితలు చిన్న కవితలు రాస్తారను. ఎన్నో రకాలుగా మన కోర్సుని మనకు అనుకూలంగా, మీకు అనుకూలంగా తయారు చేసుకోండి ఫ్రెండ్స్ అంతే. తర్వాత ఇక నగర గీతం, ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏముందంటే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ. మరి ఇక్కడ అలిశెట్టి ప్రభాకర్ కవిత అనేటటువంటి గ్రంథంలోని సిటీ లైఫ్ అంటే నగరం అందులోనే ఉంది కదా ఫ్రెండ్స్. కొన్నింటిని నగర గీతంగా, అది ఓకే, అందులో ఏమీ లేదు. దీనికి సంబంధించి మరి చాలా ఇంపార్టెంట్కి సంబంధించినటువంటి రచనలు ఉన్నాయి ఫ్రెండ్స్. గతంలో చాలాసార్లు అడిగాడు. ఇప్పుడు దీన్ని అన్నింటినీ కోర్సుగా గుర్తుపెట్టుకోవాలంటే మూడు. ఒకటేమో ప్రభాకర్ అంటేనే ప్రభాకరుడు, ఇక్కడ రాస్తున్నారు ఫ్రెండ్స్, సూర్యుడు అనేదాన్ని గుర్తుపెట్టుకుంటే ఎన్ని వస్తాయి చూడండి. అలిశెట్టి అంటేమో అలసిపోవటం అనేదాన్ని గుర్తుపెట్టుకోండి, నగరం అంతా తిరిగి. ప్రభాకరుడు అంటే సూర్యుడు కాబట్టి సూర్యుడికి సంబంధించి చూడండి రక్తరేఖ, సూర్యుడు చూడండి రక్తంలాగా ఎర్రగా మండేటటువంటి అగ్నిగోళం, మంటల జెండాలు, మంటలు అంటే సూర్యుడే, అందులోనే ఉంది. చురకలు, ఎండాకాలం సమ్మర్లో చూడండి ఆ వేడికి చురకల్లాగా అంటకపోతాయి అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఏమన్నాయి చూడండి, ప్రతిదీ మన దాంతో లింక్ చేసుకుంటే ఎర్ర పావురాలు కూడా రెడ్ కలర్, ఎర్ర మంటలు, చురకలు, మంటలు, రక్తరేఖ, ఎరుపు అనేటటువంటి పదం, ఎట్లాంటి పదాలు వస్తే సూర్యుడితోనే మీరు లింక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకంతే, ఇంకేమైనా ఉన్నాయి ఫ్రెండ్స్, ఇందులో ఏమీ లేవు కదా. ఇందులో అన్ని సిటీ లైఫ్ అంటే అందులోనే ఉంది, అవి మూడే, ఇంకంతే, ఎంతకంటే ఏమీ లేవు ఫ్రెండ్స్ ఇందులో. ఇక పైన కొన్ని ఉంటే అవన్నీ కూడా ఇప్పుడు చూడండి. ఇంకోటి 1974లో మరి ఇక్కడ ఆంధ్ర సచిత్ర వారపత్రికలో వచ్చినటువంటి పరిష్కారం, అచ్చయినటువంటి పరిష్కారం అంటే ఈ ప్రపంచంలో మరి ప్రజలు లెగవాలన్నా, ప్రజల జీవనం కొనసాగించాలన్నా పరిష్కారం చూపించేది ఎవరంటే సూర్యుడే అన్నట్టు. ప్రతిదాన్ని సూర్యుడితో లింక్ చేసుకోండి ఫ్రెండ్స్ అంతే, ఎంతకంటే ఏమీ లేవు. నాకైతే అద్భుతంగా ప్రభాకరుడు అనగానే సూర్యుడు ఫ్రెండ్స్, సూర్యుడు అనగానే ఎర్ర పావురాలు, మంటల జెండాలు. మేము చదువుకునేటప్పుడు ఈ కోర్సు తెలిసేసరికి ఇంత ఈజీగా ఉందా, ఇంత కష్టం, ఎంతో కష్టంగా. నేను స్కూల్ లెవెల్లో చదువుకునేటప్పుడు ఫ్రెండ్స్ చాలా కష్టంగా అనిపించేది, నాకు గుర్తుంది. మరి తర్వాత ఇట్లా స్కూల్ లెవెల్ కాకుండా మరి అవన్నీ గతంలో మరి మర్చిపోయిన వాటిని ఈజీగా మరి నేర్చుకునేటప్పుడు ఇట్లా లాజిక్స్తో నేర్చుకుంటే ఇంకా ఈజీ అనిపించింది. అంటే ఫ్రెండ్స్ మీరు కూడా రేపు భవిష్యత్తులో టీచర్లు అయిన తర్వాత ఎస్జిటిగా కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ పండిట్స్ కావచ్చు, గ్రేడ్ 1 పండిట్లు, గ్రేడ్ 2 పండిట్స్, మీరు తెలుగు పండిట్స్ ఎవరైనా రేపు భవిష్యత్తులో పిల్లలకు కూడా మీరు సంగీతంతో ఏ రకంగా మరి చెప్పగలిగినప్పటికీ కూడా కనీసం ఎట్లాంటి లాజిక్స్తో వాళ్ళకి నేర్పండి ఫ్రెండ్స్. కనీసం ఆ టైంలో మీరు నేర్పిన భవిష్యత్తులో వాళ్ళు ఒకవేళ టెట్ రాసి బీఎడ్ కానీ డిఎడ్ కానీ చేసి టెట్ రాసి డిఎస్సి కుట్టినప్పుడు మిమ్మల్ని తలుసుకుంటారు. మా మాస్టర్ ఆ రోజుల్లో స్కూళ్ళల్లో భలేగా నేర్పారు, ఎరుపు ప్రభాకరుడు అలసిపోయిండు ఇట్లా. అదే మనకి ఈరోజు ఫ్రెండ్స్, ఆ రోజు మన మాస్టర్లు ఈ విధంగా నేర్పితే మనకి కోచింగ్లు అవసరం లేదు, మనకి యూట్యూబ్ క్లాసులు అవసరం లేదు. అంటే టెక్నాలజీ పెరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు వాళ్ళని మనం అనడానికి వీల్లేదు, టెక్నాలజీ పెరిగింది కాబట్టి, యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ ఇప్పుడు వచ్చింది కాబట్టి రకరకాలైనటువంటి మేధావులు రకరకాలుగా ఆలోచనలు చేస్తూ పోటీ ప్రపంచంలో ముందుకెళ్లాలనేటువంటి ఆలోచనలు ప్రతి ఒక్కరు బుర్రకు పదును పెడుతూ ఉన్నారు కాబట్టి ఇవన్నీ వస్తాయని మనం ఆలోచిస్తున్నాం ఫ్రెండ్స్. కనీసం మనమన్నా రేపు జాబ్ వస్తే ఫ్రెండ్స్ పిల్లలకి తెలుగనే కాదు ఏ సబ్జెక్ట్ అయినా లాజిక్లతో, మ్యాజిక్లతో, ట్రిక్స్తో నేర్పండి. వాళ్ళకి రేపు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ పోయినా కూడా మీరే గుర్తొస్తారు, వాళ్ళ హార్ట్లో మీరే ఉంటారు ఫ్రెండ్స్. ఇది నిజం ఫ్రెండ్స్. తర్వాత ఇంకొక లెసన్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు భాగ్యోదయం అంటేనేమో మనకు గుడ్ మార్నింగ్ అంటాం. గుడ్ మార్నింగ్ అనగానే మార్నింగ్ లేకోగానే మనం ఏం చేస్తాము, మన కృష్ణుడు అనే స్వామికి దండం పెడతాం అన్నట్టు గుర్తుపెట్టుకుని అంతే. రేపు భాగ్యోదయం అనేలోనే ఏ పాట రచయిత అనగానే భాగ్యోదయం అంటే మార్నింగ్ లేకోగానే ఏం చేస్తాం, మనకు పూజ చేసుకుంటాము, స్వామికి దండం పెట్టుకుంటాము. ఏ దేవుడికి? కృష్ణుడు అనుకోండి ఫ్రెండ్స్. కాసేపు కృష్ణుడు అనుకున్నట్లయితే కృష్ణస్వామి, లేదా ముదిరాజు అంటే ముదిరాజు క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు, ఇట్లా అనుకోండి ఫ్రెండ్స్ అంతే. తర్వాత ఇంకా దీనికి సంబంధించి మరి జీవిత చరిత్ర. భాగ్యోదయం అనగానే మన జీవితం మొత్తం కూడా ప్రతిరోజు కూడా లెగవాల్సిందే, ఎవరికొకరికి గుడ్ మార్నింగ్ చెప్పాల్సిందే. అంటే మన జీవితం మొత్తం, మన జీవిత చరిత్ర మొత్తం ఇలానే జరుగుతుందని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అంతే.
మరి ఇక్కడ భాగ్యరెడ్డి వర్మకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది ఫ్రెండ్స్. అది ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ భాగ్యరెడ్డి వర్మ అంటే మనందరికీ తెలుసు ఫ్రెండ్స్, దళితుల కోసం తెలంగాణలో మరి దళితుల కోసం పోరాడినటువంటి వ్యక్తి, దళితుల కోసం ఆహర్నిశలు కష్టపడినటువంటి వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ. ఎస్ ఫ్రెండ్స్, భాగ్యరెడ్డి వర్మనే మనం మేదరి భాగయ్య అని అంటారు. భాగ్యరెడ్డి అంతటి గొప్పవాడు ఫ్రెండ్స్ భాగ్యరెడ్డి వర్మ. మన అంబేద్కర్ మనం ఎంతగా అయితే మనం పూజిస్తామో, మనం ఎంతవైతే ఆరాధిస్తామో, భాగ్యరెడ్డి వర్మను కూడా మనం తెలంగాణలో ఉన్నటువంటి మరి వ్యక్తులు ఈయన గారిని మర్చిపోకూడదు ఫ్రెండ్స్, అంత గొప్ప వ్యక్తి. మరి ఆయన గారు కుమారుడు ఎవరంటే ఎంబి గౌతమ్ వాళ్ళ నాన్నగారి పేరు మీదనే భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్ర అనేటటువంటి ఒక గ్రంథాన్ని రాస్తే, ఆ గ్రంథంలోదే ఫ్రెండ్స్ ఈ కృష్ణస్వామి ముదిరాజ్ రాసినటువంటి ఈ లెసన్ ఫ్రెండ్స్ భాగ్యోదయం. అంటే ఈ లెసన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో ఉన్నటువంటి కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇందులో ఏమీ లేదు ఫ్రెండ్స్, కృష్ణస్వామి ముదిరాజ్ అంటే కృష్ణుడు, స్వామి, ముదిరాజులు, ఈ మూడింటితో అన్ని లింక్ చేసుకోవచ్చు. చూడండి మీకే తెలుస్తుంది ఫ్రెండ్స్. కొన్ని ఇంపార్టెంట్ మరి రచనలు ఉన్నాయి, ఆ ఇంపార్టెంట్ రచనలు చూసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. అన్నీ కూడా మనకు అవసరం లేదు ఫ్రెండ్స్. చూద్దాం ఒకసారి. ఇక్కడ కృష్ణస్వామి ముదిరాజుకి సంబంధించి ఫ్రెండ్స్ ఒక్కటే జస్ట్ ఒక చిన్న లాజిక్ని గుర్తుపెట్టుకుంటే అన్నీ వచ్చేస్తాయి. ఇవన్నీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ప్రతిదీ కూడా మీరు మొన్న లాస్ట్ టైం జరిగిన ఎప్పుడు అడుగుతూనే ఉన్నారు ఫ్రెండ్స్, మళ్ళీ అడుగుతాడు. కృష్ణస్వామి అంటే కృష్ణుడు ఒక స్వామి అని గుర్తుపెట్టుకోండి. ఈ కృష్ణుడు అనేటటువంటి స్వామిని హైదరాబాద్ వాళ్ళు, ప్రత్యేకంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలు బాగా పూజిస్తారనుకోండి. జస్ట్ హాస్యంగా అంతే ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ హైదరాబాద్కి సంబంధించి ఏ బిట్ అడిగినా, ఎలాంటి బిట్ అడిగినా సరే, హైదరాబాదు నగరానికి మేయర్గా పనిచేసి హైదరాబాదు డెవలప్మెంట్ కోసం కృషి చేసినటువంటి వ్యక్తి అని రేపు అడగవచ్చు ఫ్రెండ్స్. అంటే హైదరాబాద్లో కృష్ణుడు అనుకోండి, కృష్ణుడు అనే స్వామి అనుకోండి. దక్కన్ స్టార్ అనేటటువంటి పదం ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ దక్కన్ స్టార్ అనేటటువంటిది ఒక ఆంగ్ల వార పత్రికను స్థాపించినటువంటి వ్యక్తి ఎవరంటే కృష్ణస్వామి. అంటే దక్కన్ స్టార్ అనమాట. స్టార్ శ్రీకృష్ణుడు అనుకోండి కాసేపు, శ్రీకృష్ణుడు దక్కన్ స్టార్ అనమాట, ఒక స్టార్ లాంటి వ్యక్తి అనుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకు అక్కడ గుర్తుంటుంది ఫ్రెండ్స్. అంతేగా లేదా దక్షిణ భారతదేశంలో అనుకోండి శ్రీకృష్ణుడిని మనకు అనుకూలంగా మనం తయారు చేసుకోవడం ఫ్రెండ్స్. మరి ఇక్కడ చూడండి హైదరాబాద్కి సంబంధించి ఇక్కడ పైన ఒకటి 1957లో హైదరాబాద్లో నగర మేయర్గా ఎన్నికై నగరాభివృద్ధి కోసం మరి రాబోయే 30 ఏండ్ల ఫ్రెండ్స్, చూడండి ఎంత ఇంపార్టెంట్ అంటే భవిష్యత్తుకి సంబంధించి రాబోయే 30 ఏండ్ల అవసరాలకు అనుగుణంగా ఒక ప్లాన్ తయారు చేసినటువంటి వ్యక్తి ఎవరంటే కృష్ణుడు అనేటటువంటి స్వామి. అందుకని దక్కన్ స్టార్ అయిపోయాడు. కృష్ణుడు హైదరాబాద్లో కృష్ణుడు అనుకున్నాను. నేనైతే చిన్న రఫ్ నోట్స్లో ఫ్రెండ్స్ ఆ రోజుల్లో హైదరాబాద్లో కృష్ణుడు అని పెట్టుకున్నాను అంతే. నాకు అది అట్లా అనుకోవడం వల్ల నాకు ఏమనిపించింది అంటే హైదరాబాద్కి సంబంధించి ఎన్ని పదం ఇవే కాదు ఎలాంటి పదాలు అడిగింది. ఇక్కడ చూడండి హైదరాబాద్కి తీసాలా సియాసి జిహాదీ అనేటటువంటి పదం అడిగిన, లేకపోతే హైదరాబాద్కి సంబంధించి ఇక్కడ ఉంది చూడండి. అంతేకాదు హైదరాబాద్ నగరాన్ని ఛాయాచిత్రాల్లో 1000 పేజీల్లో బంధించి పిక్టోరియల్ హైదరాబాద్ అనేటువంటి అద్భుతమైన గ్రంథాన్ని మరి చరిత్రకు దృశ్య రూపంగా అందించినటువంటి వ్యక్తి హైదరాబాద్లో డెవలప్మెంట్, హైదరాబాద్ కోసం ప్లాన్ తయారు చేయడం, 30 ఏండ్ల ప్లాన్ తయారు చేయడం, హైదరాబాద్ ఇది ఏది అడిగినా ఫ్రెండ్స్ హైదరాబాద్లో కృష్ణుడు అనే స్వామి అంతే. అంతకంటే ఏమవుతుంది, జస్ట్ అట్లా ఒక పదం అలా నోట్ చేసుకోండి, అంతే గుర్తుపెట్టుకోండి అంతే ఫ్రెండ్స్. అంతేగాని పెద్దగా ఇదే చదువుకుంటూ ఉండొద్దు, జస్ట్ ఒక లాజిక్ అలా గుర్తుపెట్టుకోండి అంతే ఫ్రెండ్స్. నాకైతే అది బాగా కనెక్ట్ అయింది అనిపించింది, అదే మీకు మరి వీడియోలో చెప్పాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక శతక మధురిమ. ఇంకా శతకాలు వస్తూనే ఉంటాయి కదా ఫ్రెండ్స్, మనకు వస్తూనే ఉంటాయి. చదివేటప్పుడు కూడా అలసిపోయి ఏదో 6th క్లాస్లో కొన్ని శతకాలు వస్తాయి ఫ్రెండ్స్, చదువుతాం. 7th క్లాస్లో శతకాలు వస్తాయి, మళ్ళీ బోర్ అనిపిస్తుంది. కానీ ఎగ్జామినర్ అట్లే అనుకుంటాడు, 6thలో నువ్వు బాగా చదువుతావు 100%, 7th కూడా బాగానే చదువుతావు 100%, 8th వచ్చేసరికి మళ్ళీ శతకాలు వచ్చినాయి నాయన మనం తల తింటానికి అనుకుంటాం. కానీ ఎగ్జామినరు అక్కడ రెడీగా ఉంటాడనమాట. ఇప్పుడు ఆస్పిరెంట్ ఎక్కడైతే కన్ఫ్యూజ్ అవుతారో, ఎక్కడైతే అలసిపోతారో, చాలామంది చూడండి ఫ్రెండ్స్ బుక్స్ చదివేటప్పుడు స్టార్టింగ్ నుంచి మిడిల్ వరకు భయంకరంగా చదువుతారు, లైన్ టు లైన్ రేటింగ్తో బ్లూయింగ్తో లైన్ టు లైన్ చదివి ఎండింగ్లో కొన్ని వదిలేస్తారు. లాస్ట్ పేజీలో లాస్ట్ 2-3 పాయింట్స్ వదిలేస్తారు. అక్కడే నుంచి ఎగ్జామ్, మీరు ఏ ఎగ్జామ్ అయినా చూడండి, ప్రతి కంటెంట్లో కానివ్వండి, యాడ్ మెథడ్స్ కానివ్వండి, కంటెంట్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, చివరి పేజీల్లో ఎక్కడైతే మనం అలసిపోతామో, ఎక్కడైతే ఆగుతామో కన్ఫ్యూజ్ అయ్యి అక్కడే ఎగ్జామ్లో రెడీగా మరి ఉండి పెట్టిస్తూ ఉంటారు. కాబట్టి మనం వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వద్దు ఫ్రెండ్స్. శతక మధురిమ మనం అలసట అనేది మనకి రావద్దు, మనం రానివ్వద్దు, అవకాశం ఎగ్జామినర్కి ఇవ్వద్దు. శతక ప్రక్రియకి చెందింది అంతే. సర్వేశ్వర కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. సర్వేశ్వర అంటేనేమో సర్వం ఈశ్వరుడు, యథావాకులు అంటే ఎక్కడైతే సర్వం ఈశ్వరుడు ఉంటాడో అక్కడ వాకులు ఎక్కువగా ఉంటాయని. శ్రీకాళహస్తీశ్వర శతక, శ్రీకాళహస్తీశ్వర చాలా దూరంలో ఉంది కదా ఫ్రెండ్స్, అది దూర్జటి అని. ఇక మిగతా అన్ని చెప్పే కాబట్టి మన ఫ్రెండ్స్ రాజులు మత్తులు వారి సేవ నరక ప్రాయం అని చెప్పింది ఎవరంటే దూర్జటి. దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎప్పుడైనా సరే నరకంగా ఉంటారు. రాజులు చాలా దూరంలో ఉంటారు, నరకం అనుభవిస్తూ ఉంటారు, వాళ్ళు మత్తులో ఉంటారు. మత్తులో ఉండే వాళ్ళంతా దూరంలో ఉండటమే కదా, దగ్గరలో ఎవరు మత్తులో ఉంటారు ఫ్రెండ్స్. అట్లా హాస్యంగా. తర్వాత మళ్ళీ భూపాలయం, ఇది కూడా చెప్పారు ఫ్రెండ్స్. ఎలకూచి బాల సరస్వతి, ఈ సరస్వతి దేవి టెంపుల్ కానివ్వండి, సరస్వతి దేవి ఎక్కడైనా సరే ఈ భూమి మీదనే, మళ్ళీ భూపాలయం ఈ భూమి మీద భూమిని పాలిస్తున్నటువంటి దేవత అనుకోండి కాసేపు. ఇక మిగతా అన్ని చెప్పా ఫ్రెండ్స్, అవన్నీ నేను వాడి జోలికి ఏమి వెళ్ళను. తర్వాత ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ఏమి ఇంపార్టెంట్ లేవలే ఫ్రెండ్స్. ఓకే రైట్. తర్వాత దాశరథి అంటేనేమో కంచెల గోపన్న, నరసింహ అంటేనేమో సింహ అంటేనేమో సింహం, కాకుత్సం అంటేనేమో కాకి, సింహం కాకి.
అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత విశ్వనాథేశ్వర శతకం ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఫ్రెండ్స్ విశ్వనాథేశ్వరలో విశ్వం అని గుర్తుపెట్టుకోండి. ఈ విశ్వానికి మరి ఫారెస్ట్కి, అడవికి మరి రాజు లాంటిది ఎవరంటే లైన్, కాబట్టి ఈ విశ్వానికి మరి లైన్ అనుకోండి ఫ్రెండ్స్. విశ్వాన్ని పాలించేది ఒక లైన్ అంటే ఇక్కడ నరసింహాలో సింహం అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. లేకపోతే లక్ష్మీ నరసింహస్వామి అనుకుని గుర్తుపెట్టుకోండి, మన ఇష్టం ఫ్రెండ్స్ ఎట్లయినా. అంటే కొంచెం జస్ట్ ఏంటంటే కొంచెం కనీసం కొంతైనా మనకు 4 ఆప్షన్లు గుర్తొస్తాయి. గుమ్మన్న గారి లక్ష్మీ నరసింహ శర్మ, లక్ష్మీ నరసింహస్వామి ఈ విశ్వానికి అని గుర్తుపెట్టుకోండి, లేదా సింహం ఈ విశ్వానికి అని గుర్తుపెట్టుకోండి. ఇందులో ఇంపార్టెంట్ బిరుదులు 2 ఉన్నాయి ఫ్రెండ్స్. రచనలు ఇంపార్టెంట్ కాదు కానీ బిరుదులు మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇక రచనలోనే వాటిని కూడా చూద్దాం. ఇక బిరుదులు, ఇంపార్టెంట్ బిరుదులు ఏంటంటే ఆసు కవితా కేసరి. ఇప్పుడు చూడండి, సింహం ఒకవేళ మనం చూస్తే, ఒకవేళ సింహాన్ని మనం చూసినా ఆసువులు అంటే అసువులు అని గుర్తుపెట్టుకుని కన్నీళ్ళుగా ఇంకా ఏడుస్తాం ఫ్రెండ్స్, ఎందుకంటే సింహం మనం ఏదో చేస్తుందని. అట్లా అసువులు అనే పదం వస్తే మాత్రం ఎక్కడైనా మీరు సింహం గుర్తుపెట్టుకొని కనీసం మీకు 80% 4 ఎలిమినేషన్ చేస్తారు, ఒక్కొక్కసారి పటకన ఆన్సర్ పెట్టేస్తారు ఫ్రెండ్స్. అదొకటి. రెండోది, ఇక్కడ శశాంక అంటేనే ముందు కొంచెం మిస్ అయింది ఫ్రెండ్స్. శశాంక అంటేనేమో శంఖం అని గుర్తుపెట్టుకోండి. లక్ష్మీ నరసింహ ఒక సాంగ్ ఉంది కదా ఫ్రెండ్స్, దేవుల మూవీలోనే, ఇది మూవీలో గుర్తు రావట్లా, లక్ష్మీ నరసింహ అనే సాంగ్లో శంఖంతో ఊదుతూ ఉంటారు కదా, అట్లా ఒక శంఖం అట్లా ఇమాజిన్ చేసుకోండి ఫ్రెండ్స్. అట్లా తర్వాత ఇంకా కొన్ని రచనలు ఉన్నాయి, రచనలు మీరు చూసుకోండి ఫ్రెండ్స్. మామూలుగా ఏమంటే అవి అంత ఇంపార్టెంట్ ఏం కాదు, కానీ బిరుదులు మాత్రం ఇంపార్టెంట్. తర్వాత శ్రీ లొంక రామేశ్వర శతకం. లొంక రామేశ్వర శతకం అనగానే నంబి శ్రీధర్ ఇది ఒకసారి టెట్లో అడిగాడు ఫ్రెండ్స్. ఇప్పుడు లొంక రామేశ్వరం అంటే రామేశ్వరం పోయినా కూడా శనేశ్వరం వదలనట్టు ఒక సామెత ఉంది కదా ఫ్రెండ్స్. అంటే శ్రీధర రావులో ధర అంటే చూడండి, ఇక్కడ మనం ఇక్కడే కాదు ఎక్కడ పోయినా కూడా అదే ధర ఉంటుంది కదా అన్నట్టు గుర్తుపెట్టి, రామేశ్వరం పోయినా శనేశ్వరం వదలనట్టు మన కూరగాయల ఖర్చు కానీ ఏదైనా ధర అంటాం కదా, కాస్ట్, ఎక్కడైనా అక్కడైనా ఎక్కడ పోయినా కూడా ఒకటే అన్నట్టు గుర్తుపెట్టుకుని. ఇక్కడ దీనికి సంబంధించి మరి బిరుదులు ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కవిరాజా అనే బిరుదు చాలా ఇంపార్టెంట్. కవిరాజా అంటే కవులు కానివ్వండి, రాజులు కానివ్వండి, చూడండి వాళ్ళకి మంచి ధర పలుకుతుంది. కవి అంటేనే మంచి పాటలు పాడిన, మంచి పాటలు రాసిన మంచి ధరే వస్తుంది, శ్రీధర. రాజులు చూడండి, రాజుకు కూడా మంచి ధరే పలుకుతుంది, ఎందుకంటే రాజు అంటే భయపడాలి కాబట్టి. కవి రాజా అని మీరు లింక్ చేసుకోండి. నంబి శ్రీధర, లేదా నంబి అంటేనే నమ్మి, ఒక కవిరాజుని మనం నమ్మి మోసపోయామని. ఇక్కడ కొన్ని రచనలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఆ రచనలో నంబి అనే పదమే ఉంటుంది. శ్రీ మన్నింబగరి అంటే ఇందులో నంబి అనే పదం వస్తుంది, ఇక్కడ నంబి అనే పదం వస్తుంది, కాబట్టి అవి ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఇచ్చినా ఈజీగా క్యాచ్ చేస్తాం. ఆయన తప్పులు పెట్టే వాళ్ళు కూడా ఉంటారు, ఇందులో నంబి ఎందుకు ఉంటుంది అని. కానీ ఇంకొక చిన్న మీకు ఒక లాజిక్ చెప్తున్నా ఫ్రెండ్స్. మీకు ఎప్పుడైనా 4 ఆప్షన్లో ఆన్సర్ తెలియనప్పుడు, ఏదైనా ఎక్కడైనా ఆన్సర్ తెలియనప్పుడు సేమ్ ఇట్లా లింక్గా ఉన్నవి 99% రైట్ అవుతాయంటాయి ఫ్రెండ్స్. అంటే క్వశ్చన్లోనే, ప్రశ్నలోనే ఆన్సర్ ఉన్నట్టు దానికి మనం కాదనుకుంటాం కానీ అది 100% అవుతుంది. నా వీడియోలు చాలా వీడియోలు చేశాను ఫ్రెండ్స్. మీకు ఎప్పుడైనా ఏదన్నా ఒక బిట్కి ఆన్సర్ తెలియనప్పుడు కరెక్ట్ చేసేటటువంటి మరి ఎక్కువగా ప్రాబిలిటీ ఉన్నటువంటి ఆ లాజిక్స్ మీకు చాలా చెప్పాను, నా వీడియోలు ఉన్నాయి. బట్ ఒక్కసారి మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి. తర్వాత వేణుగోపాల శతకం అంటేనే మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. ఇక్కడ వేణుగోపాల శతకం అంటేనే వేణుగోపాల స్వామి అంటారు. శ్రీకృష్ణుడు వేణుగోపాల స్వామి అంటే ఇక్కడ గడిగే భీమకవి అంటే పెద్ద భీముడు అన్నాడు. వేణుగోపాల్ అంటేనేమో భీముడు, పెద్ద భీముడు లాగాను. వేణువు అంటేనేమో వేణువు అన్నట్టు. మీరు దీన్ని లింక్ చేసుకోండి ఫ్రెండ్స్, ఏముండదు అందులో, పెద్ద కష్టమేం అనిపించదు నాకు. భీమకవి అంటే భీముడు వేణుగోపాల స్వామి పెద్దగా ఉంటాడను. అట్లా ఇంకా ఏమైనా మీకు ఏమన్నా కోర్స్ ఏమన్నా అనిపిస్తే మీకు అనుకూలంగా దాన్ని తయారు చేసుకోండి ఫ్రెండ్స్ అంతే. తర్వాత ఇంకా అయిపోయినాయి శతకాలు. 10th క్లాస్తో క్లోజ్ ఫ్రెండ్స్. చాలా ఊపిరి పీల్చుకునేటట్టు అంత ఆనందంగా అనిపిస్తుంది ఇంతవరకు శతకాలు చూస్తే, ఎందుకంటే రిపీట్ అవుతున్నాయి కాబట్టి. లక్ష్య సిద్ధి అంటే ఇక్కడ చూడండి, జీవితంలో ఏదైనా సాధించాలంటే మనకు లక్ష్యం. దీనికి ఒక లాజిక్ ఉంది ఫ్రెండ్స్. లక్ష్య సిద్ధి అనేటటువంటిది ఏ ప్రక్రియకి చెందిందంటే, లక్ష్య అంటేనేమో ₹1,00,000 అని గుర్తుపెట్టి, ₹1,00,000 మనం సాధించాలి, సంపాదించాలి, కాబట్టి ఇది సంపాద అనేటటువంటి ప్రక్రియ చెందింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏ ప్రక్రియ చెందిందంటే ఇక చూడండి, సంపాదకీయ ప్రక్రియ. ₹1,00,000 సంపాదించాలి. వండర్, ఇది భలే కనెక్ట్ అయింది ఫ్రెండ్స్ నాకు అప్పట్లో. లక్ష్య సిద్ధి అనేది ఏ ప్రక్రియ చెందిందంటే సంపాదించాలి, ₹1,00,000 సంపాదించాలి, లక్ష్యాన్ని సంపాదించాలి. ఇది మంచి అద్భుతంగా ఉందని నేను అనుకున్నాను ఫ్రెండ్స్. ఇందులో ఇంకొకటి అడిగాడు ఫ్రెండ్స్ ఎగ్జామ్లో, తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు వచ్చిందంటే జూన్ 2, 2014 మనకు తెలుసు. ఏ దినపత్రికలో అంటాడు ఫ్రెండ్స్, ఇది నమస్తే తెలంగాణ దినపత్రికలో ఈ సంపాదకీయం అని. ఇప్పుడు ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే, నమస్తే తెలంగాణ అనేటటువంటి పేపరుని మనం సంపాదించుకోవాలి అంటే ₹1,00,000 నమస్తే తెలంగాణ పేపర్, నమస్తే తెలంగాణ అంటే అడిగాడు గతంలో. నవ తెలంగాణ, నమస్తే తెలంగాణ, మన తెలంగాణ, ఈ తెలంగాణలు చాలా ఉన్నాయి కదా ఫ్రెండ్స్, కన్ఫ్యూజ్ అవుతామని అడిగాడు. మీరు ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే, నమస్తే తెలంగాణ అంటే ₹1,00,000 సంపాదించాలి. ₹1,00,000 ఉన్న వాళ్ళకి మనం ఏం చేస్తాం, నమస్తే పెడతాం కదా, మిగతా వాళ్ళకి కాకుండా. అట్లయినా మీరు ఏదైనా నమస్తే అనేదాన్ని లింక్ చేసుకోండి ఫ్రెండ్స్. మన తెలంగాణ, నవ తెలంగాణ అయితే కాదు, అడిగేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి, మనం కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి. కన్ఫ్యూజ్గా ఉన్న చోటే ఎగ్జామినర్ వస్తారు కాబట్టి మనం ఆ ఛాన్స్ ఎగ్జామినర్కి ఇవ్వకూడదు ఫ్రెండ్స్. ₹1,00,000 ఉన్నాయి కాబట్టి మనం నమస్తే పెడతామని గుర్తుపెట్టుకోండి.
మనం బాగా సంపాదిస్తాం కాబట్టి నమస్తే పెట్టాలని గుర్తుపెట్టి, సంపాదించే వాళ్ళకి మనం నమస్తే పెట్టాలని గుర్తుపెట్టుకోండి అంతే. అందులో అందుకంటే ఏం లేదు ఫ్రెండ్స్. ఈ పాఠంలో ఇంకేం ఉండవు ఫ్రెండ్స్, అంతే. జీవన భాష్యం. జీవన భాష్యం అంటే నేను పైన చూడండి లాజిక్స్ రాసుకున్నాను నేను. డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి, సిన్నారే అంటారు. నారాయణ రెడ్డి అంటే సింగిరెడ్డి నారాయణ రెడ్డి సింగర్. ఈ జీవితంలో ఈ జీవనం చాలామంది చూడండి సింగర్స్, మరి వాళ్ళు పాటలు పాడుతూ వాళ్ళ జీవనాన్ని కొనసాగించే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కోకొల్లలో ఉన్నారు కదా ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు. అంటే సింగర్గా మరి వాళ్ళు రాణిస్తూ పాటలు పాడుతూ వాళ్ళ జీవనాన్ని గడుపుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి అట్లా సింగిరెడ్డి నారాయణ రెడ్డిని సింగర్ అనే పదంతో మీరు లింక్ చేసుకుంటే అయిపోతుంది అంతే ఫ్రెండ్స్. దీని యొక్క ప్రక్రియకి సంబంధించి చాలా ఈజీ ఫ్రెండ్స్. గజల్ ప్రక్రియ, గజల్. మరి ఇక్కడ సింగిరెడ్డి జీవన భాష్యం అంటే ఇక్కడ జీవనం, మన జీవనం అనేది గజల్ అంటేనేమో మన జీవనం అనేది ఎట్లా రేపు ఏమనుగుతారంటే రచయిత ఇవ్వడు ఫ్రెండ్స్, పాఠ్యం ఇచ్చి ఏ ప్రక్రియకి చెందింది అంటాడు. సింగిరెడ్డి నారాయణ రెడ్డి ఒకసారి గుర్తు రానప్పటికి కూడా జీవన భాష్యం అనే పాఠం ఏ ప్రక్రియకి చెందిందని రేపిస్తే గజల్ అని ఇంకోటని ఇచ్చినప్పుడు, ఇప్పుడు లక్ష్య సిద్ధి అంటేనేమో సంపాదిస్తాం, సంపాదకీయం, ఓకే గుర్తుంది. ఇప్పుడు గజల్ అనే పదాన్ని జీవన భాష్యానికి ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, మరి మన జీవనం కానీ మన జీవితం కానీ గజల్ అంటే మన ఏనుగులాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. చాలా బలంగా మనం జీవించాలి, ఏనుగులాగా మనం జీవించాలి అన్నట్టు అనుకోండి కాసేపు అంతే ఫ్రెండ్స్, అంతే. ఇందులో ఇంకేముండదు. ఇక మిగతా అన్నీ ఇక చాలా ఈజీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇందులో మరి సినారేకి సంబంధించి ఇందులో కోర్స్ ఏం అవసరం లేదు, కొన్ని గుర్తుపెట్టుకుందాం అంతేగా. సినారే అంటేనేమో సింగర్ అనే పదాన్ని మీరు లింక్ చేసుకోండి ఫ్రెండ్స్, అంతే. అంటే పాటలు, ఇప్పుడు నాగార్జున సాగరం అంటే పాటలు పాడేవాళ్ళు చూడండి. సింగిరెడ్డి నారాయణ రెడ్డి ఓకే మనకి విశ్వంబర అని ఇవన్నీ నోటెడ్ అయినప్పటికీ కూడా కన్ఫ్యూజ్ అవుతామేమోనని నా ఆలోచన, అంతే. నాగార్జున సాగర్ అంటే నాగార్జున సినిమాలో పాటలు చాలా బాగుంటాయి, నాగార్జున సినిమా. లేదా నాగార్జున సాగర్ ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళి మంచి మంచి సాంగ్స్ మనం ప్రాక్టీస్ చేయొచ్చు అని గుర్తుపెట్టుకోండి. కర్పూర వసంతరాయలు అంటేనేమో కర్పూరంతో తయారు చేసినటువంటివి ఏమైనా తింటే మన వాయిస్ మంచిగా వస్తుందను అనమాట. కర్పూర వసంతరాయల దగ్గర మరి పాటలు మరి పాడటం. మధ్యతరగతి మందహాసం అంటే మధ్యతరగతికి సంబంధించినటువంటి వ్యక్తులు పాటలతోనే తమ జీవనాన్ని గడుపుతారని. తర్వాత ద్విపదులు అంటేనేమో ఇక్కడ అంటేనేమో 2 కాబట్టి 2 రకాలుగా జీవనం అంటే పాటల ద్వారా, ఆటల ద్వారా అట్లా. తర్వాత ప్రపంచ పదులు అంటే నీ ప్రపంచం మొత్తం తిరుగుతూ పాటలు పాడుతూ తమ జీవనాన్ని గడుపుతారని. ఇట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ ఆధునికాంధ్ర కవిత్వము, సంప్రదాయము, ప్రయోగము అనేటటువంటి వీరి పరిశోధన గ్రంథం, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అది కూడా గుర్తు. అంటే ఆధునికాంధ్ర కవిత్వం ఎన్నో కవిత్వాలు చెప్తూ మన సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఎన్నో ప్రయోగాలు చేయటం అనేది సింగర్గా వాళ్ళ యొక్క వృత్తి. కాబట్టి సింగర్ అనే పదంతో మనం లింక్ చేసుకుంటే సింగిరెడ్డి నారాయణ రెడ్డితో మన జీవనం అనేది అన్ని లింక్ పెట్టుకుంటే అన్నీ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఏమీ లేదు, చాలా ఈజీ. మన గజల్ అనేటటువంటి జీవన భాష అంటేనేమో మన గజం ఏనుగులాగా మన జీవనాన్ని గడపాలనే ప్రక్రియ ఖచ్చితంగా అడుగుతాడు ఫ్రెండ్స్. ప్రతి సెషన్లో అడుగుతాడు, టెట్లో అడుగుతాడు, డిఎస్సీలో అడుగుతాడు. ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ప్రక్రియల మీద ఈ మధ్య ఎగ్జామినర్ ఫోకస్ పెడతాడు. మనం మరి మిస్ చేయకుండా ఫాలో అయిపోండి ఫ్రెండ్స్, అంతే. ఇందులో ఇంకొకటి విశ్వంబర తెలుసు కదా ఫ్రెండ్స్. విశ్వంబర అనేటటువంటి దానికి మరి సినారేకి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది, మనకు నోటెడ్. ఇది మరి అది నోటెడ్ అయినప్పటికీ విశ్వంబర అంటే ఈ విశ్వం మొత్తం కూడా తిరిగి సింగర్స్ పాటలు పాడతారని గుర్తుపెట్టుకోండి. ఈ విశ్వం మొత్తం తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళకి అవార్డు ఇవ్వాలి. ఏ అవార్డు? జ్ఞానపీఠ. అంటే వాళ్ళకి జ్ఞానం, ఎంత జ్ఞానం ఉంది, ఎంత నాలెడ్జ్ ఉంటే వాళ్ళు పాటలు పాడాలి, ఎంత నాలెడ్జ్ ఉంటే వాళ్ళు మరి విశ్వం మొత్తం తిరగాలన్నట్టు మనం ఒక ఇమాజిన్ చేసుకోండి ఫ్రెండ్స్, అంతే. తర్వాత ఇంకా నెక్స్ట్ లెసన్ వచ్చేసి గోల్కొండ పట్టణానికి వెళ్తారు. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళారు ఫ్రెండ్స్. ఆదివారం రోజే వెళ్తారు, ఎందుకంటే ఆ రోజు సెలవు కాబట్టి, అంతే కదా ఫ్రెండ్స్. అట్లా గుర్తుపెట్టుకుని ఆదివారం రోజు గోల్కొండ పట్టణానికి మనం వెళ్తాము. వీరభద్రరావు అంటే ఎట్లా పోవాలి? ఆదివారం రోజు మరి ఎట్లా పడితే అట్లా పోకూడదు, భద్రంగా వెళ్ళాలి, వీరుల్లాగా పోవాలి, భద్రంగా పోవాలి. ఎందుకంటే హైదరాబాద్లో గోల్కొండ కోట అనేది మనందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. ఎక్కువ మంది జనతాకిడి ఉన్నటువంటి ప్లేస్ కాబట్టి అక్కడికి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, భద్రంగా వెళ్ళాలి. ఆదివారం రోజు జాగ్రత్తగా ఉండాలి. మనకు అనుకూలంగా తయారు చేసుకుంటే సరిపోయింది ఫ్రెండ్స్. ఇది గోల్కొండ పట్టణం. ఆదిరాజు వీరభద్రరావు అనంగులోనే మరి ఇది అన్నీ వచ్చేస్తే చూడండి. దీనికి సంబంధించి మరి ఇతివృత్తం అనేది మీరు మామూలు 1940 నాటి తెలంగాణ మరి వచన రచన శైలికి సంబంధించింది. ఇది మీరు చూసుకుంటారు. ఏ ప్రక్రియకి చెందిందంటే వ్యాస ప్రక్రియ. చూడండి, పిల్లలకి పాఠశాలలో జనరల్గా చూడండి ఫ్రెండ్స్, మరి గోల్కొండ కోట గురించి ఒక వ్యాసం రాయమంటారు. ఇప్పటికీ ఉన్నాయి. గోల్కొండ కోట గురించి పిల్లలు వ్యాసం రాయమంటే హైదరాబాద్లో ఉందని, అదని ఇదని, పైన ఫిరంగులు ఉంటాయని, దీనికి పెద్ద చరిత్ర ఉందని, శ్రీరాముడికి సంబంధించి ఆ రోజు మరి ఆ విధంగా బంధించారు రకరకాలైనటువంటి పిల్లలు. అది వ్యాసమే కదా ఫ్రెండ్స్. వ్యాసాలు రాస్తూ ఉంటారు కాబట్టి వ్యాస ప్రక్రియ. ఇక అంతే. ఇది వీరభద్రరావు గారు రాసినటువంటి, చూడండి ఫ్రెండ్స్, మన తెలంగాణ. ఎస్, నవ తెలంగాణ కాదు, నమస్తే తెలంగాణ కాదు, మన తెలంగాణ. ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? మరి ఇట్లా కన్ఫ్యూజ్ అవుతారని ఎగ్జామినర్ ఏం చేస్తారంటే ఇట్లాంటి చోటే వస్తాడు. ఇందాక నమస్తే తెలంగాణ, లక్ష్య సిద్ధి, ₹1,00,000 సంపాదించేవాడికి నమస్తే పెట్టాలి, ఏదైనా సంపాదించుకునేవాడికి నమస్తే పెట్టాలి. ఎస్, మరి మన తెలంగాణ అనేది మరి మన తెలంగాణ అనేటటువంటి సంపుటి అనంగులను మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఇది హైదరాబాద్ గోల్కొండ కోట ఏడుంది,
మన తెలంగాణలోనే ఉంది. మన తెలంగాణలో ఉందనుకోండి ఫ్రెండ్స్, తెలంగాణ అభ్యర్థులు మీరు ఏమనుకుంటారంటే మన తెలంగాణలోనే ఉంది గోల్కొండ కోట, ఇంకేరే రాష్ట్రంలో లేదు అనుకోండి అంతే కాసేపు అంతే. అదైతే నాకు ఈజీ అనిపించింది ఫ్రెండ్స్. తర్వాత ఇంకా ఈయనకు సంబంధించి మరి ఇప్పుడు ఈయన గారు వీరభద్రరావు గారు నాకు కొంచెం పరిచయం అంటే ఫ్రెండ్స్, ఆయన గారి గురించి ఫొటోస్ అవి ఇవి మరి ఆయన గారి గురించి తెలుసు. ఎందుకంటే ఫ్రెండ్స్ మాది ఖమ్మం జిల్లా, వీరభద్రరావు గారిది కూడా ఖమ్మం జిల్లా, ఇక్కడ చూడండి ఖమ్మం జిల్లా. అదేవిధంగా మధిర మండలం మధిర తాలూకా అయింది. ఇప్పుడు ఆ మధిర మండలానికి మేము దగ్గర ఫ్రెండ్స్, మాకు పక్కనే ఉంటుంది, మా మండలానికి దగ్గరగా ఉన్నటువంటిది. అదేవిధంగా మా మేడం గారు యొక్క మండలం కూడా మధిర మండలం కాబట్టి ఎక్కువగా నేను వెళ్తూ ఉంటాను. కాబట్టి ఎక్కడ చూసినా కూడా వీరభద్రరావు గారి గురించి అక్కడక్కడ ఉంటాయి. మరి ఆయన ఫొటోస్ నేను చూస్తే నాకు తెలిసింది ఏంటంటే, అంటే కొన్ని కోర్స్ కోసం మీకు చెప్తున్నా ఫ్రెండ్స్. అంటే వీరభద్రరావు గారు, ఈ వీరభద్రరావు గారికి సంబంధించినటువంటి ఫొటోస్ కానివ్వండి, బ్యానర్లు కానివ్వండి అక్కడక్కడ మదర్లో మాకు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆయన మదర్లో పుట్టి మదర్లో జన్మించి తర్వాత హైదరాబాద్లో స్థిరపడిన వ్యక్తి కాబట్టి, సొంత విలేజ్ మదర్ కాబట్టి, మా పక్కనే ఉన్నటువంటి మదర్ కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి కోర్స్. ఇక మీరు ప్రతిదాన్ని కూడా ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఆదిరాజు వీరభద్రరావుని ఆదివారంతో లింక్ చేసుకోండి. మేము ఎప్పుడైనా సరే నా ఖాళీ టైం దొరికినప్పుడు సండే రోజు నేను ఆదివారం రోజు మదర్ వెళ్తా ఫ్రెండ్స్. అట్లా అంటే ఆదివారం అనే పదం చూడండి, ఆదివారం వచ్చిందంటే పిల్లలకి నవ్వుల పువ్వులు. ఆదివారం రోజు వచ్చిందంటే పిల్లలకి మనం మిఠాయిలు కొనిపెట్టాలి. ఆదిరాజు వీరభద్రరావులో మిఠాయి. తర్వాత షతాబ్ ఖాన్ అంటే మంచిగా షికారు పోవటం, మంచిగా తినటం కూడా ఆదివారం రోజు అని గుర్తుపెట్టుకోండి. జీవిత చరితావళి, మన జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది అనుకోండి ఆదివారం రోజు. జీవిత చరిత్రలు అనేటటువంటి పదంగానే రత్నప్రభ. ఈ ఆదిరాజు అంటే ఆదివారం రోజు మనం ఏం చేస్తామంటే ఫ్రెండ్స్, ఏదైనా రత్నాలు కొనుక్కోవడం కానివ్వండి, ఏదైనా గోల్డ్ కొనుక్కోవడం కానివ్వండి, అట్లా అనుకోండి కాసేపు అంతే. ఇంతే. నాకైతే ఆదిరాజు వీరభద్రరావు గారికి సంబంధించి ఆదివారం అనేటటువంటి కోడ్ భలేకి సెట్ అయింది అనిపించింది ఫ్రెండ్స్ ఆ రోజుల్లో. ఎందుకంటే ఆదివారం రోజు మంచిగా నవ్వుతూ ఉంటాము, మిఠాయిలు కొనుక్కుంటూ ఉంటాము, మంచిగా షికార్లు తిరుగుతూ ఉంటాము. భలే అనిపించింది, నాకు ఈజీగా అనిపించింది. ఎలాంటి బిట్ అడిగినా కూడా నేను తెలంగాణ భీష్ముడు అంటారు, అది కూడా చాలా ఇంపార్టెంట్. తెలంగాణ భీష్ముడు, దీన్ని కూడా ఆదివారంతోనే గుర్తుపెట్టుకోండి. ఆదివారం రోజు చూడండి ఫ్రెండ్స్, ఎవరైనా సరే భీముల్లాగానే ఫీల్ అవుతూ ఉంటారు, భీష్ముల్లాగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఆదివారం ఎంత ఎంజాయ్ చేయాల్సిందే అట్లా. లేదా ఆదివారం రోజు మరి మనం భీష్ముడు అనేటటువంటి మూవీకి వెళ్ళామను మంచిగా మీరు లింక్ చేసుకోవచ్చు ఆదివారంతో. భలే ఎన్ని మనం కోడ్స్ ఏం తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నాకైతే బాగా నచ్చింది ఆదివారం అనేటటువంటిది ఆదిరాజు వీరభద్రరావు గారికి సంబంధించి అంతే ఫ్రెండ్స్, అంతకంటే ఎక్కువ ఏం లేదు. తర్వాత భిక్ష అంటే మన అందరికీ తెలుసు ఫ్రెండ్స్, భిక్షాటనికి వెళ్తూ ఉంటారు. ఎవరంటే శ్రీనాథుల్లో నాద అనే పదం ఉంది ఫ్రెండ్స్. నాద అంటేనేమో నాదుడు భర్త, అంటే భర్త కోసం భార్య భిక్షాటనకు పోయిందను, భార్య కోసం భర్త భిక్షాటనకు పోయిందను, మీరు అలా లింక్ చేసుకుని అంతే. ఇక అంతకంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఫాస్ట్గా వెళ్ళిపోదాం. మరి ఇక్కడ ఏ ప్రక్రియకి చెందిందంటే మరి ఎవరి కోసం అంటేనేమో కావ్య అనేటటువంటి అమ్మాయితో మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. శ్రీనాథుడు అనగా నాద అంటే భర్త కదా ఫ్రెండ్స్. మరి భర్త మరి తన భార్య కావ్య కోసం భిక్షాటనకు పోయాడను, లేదా భర్త కోసం కావ్య అనేటటువంటి భార్య ఇట్లా కావ్యతో మనం ఎన్నోసార్లు ఎన్నో రకాలైనటువంటి మరి ఈ ప్రక్రియలకి కావ్యతోనే లింక్ చేశాం ఫ్రెండ్స్. మీకు గుర్తున్నాయి అవన్నీ కూడా నేను చెప్పిన ప్రతి కూడా 6th క్లాస్ నుంచి కంటిన్యూషన్గా వస్తూనే ఉన్నాయి ప్రక్రియలు అనేవి. ఇక 3rd క్లాస్ 4th క్లాస్ 5th క్లాస్కి సంబంధించి ప్రక్రియలు అనేవి పెద్దగా రేర్ ఫ్రెండ్స్, ఎక్కడో 1 or 2 తప్ప ఎక్కువగా లేవు. 6th క్లాస్ నుంచి ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రక్రియలన్నీ నేను చెప్పిన లాజిక్స్తో మంచిగా రాసుకోండి ఫ్రెండ్స్. కావ్య అనేటటువంటిది భార్య, భర్త శ్రీనాథుడు భిక్షాటన అట్లా గుర్తుపెట్టుకోండి. కాశీఖండము అనేటటువంటి పదాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. శ్రీనాథుడు అనగానే కాశీఖండం అని గుర్తుపెట్టుకోండి. అంటే భర్త కోసం కాశీ దాకా పోయిందనుకోండి, లేదా భార్య కోసం నాద అంటే భర్త కాశీ దాకా పోయాడని గుర్తుపెట్టుకోండి భిక్షాటన కోసం ఫ్రెండ్స్. అంతే. ఇక అంతే మనకు అనుకూలంగా తయారు చేసుకోవడం ఫ్రెండ్స్. ఎన్ని చూడండి మీకు అవన్నీ వచ్చేస్తాయి. ఇక ఇందులో మరి శ్రీనాథుడికి కవి సార్వభౌముడు అనేటటువంటి బిరుదు ఉంది, అది చాలా ఇంపార్టెంట్. కవి సార్వభౌమ. దీనికి పెద్ద కోడేం అవసరం లేదు నాకు తెలిసి, ఎందుకంటే అందరికీ నోటెడ్ అయినప్పటికీ కూడా కవి సార్వభౌముడు అనేటటువంటి పదం ఎవరికైనా గుర్తురా. ఇప్పుడు శ్రీనాథుడు అనగా నాథ అంటే భర్త కదా ఫ్రెండ్స్. భర్త కోసం భార్య తన సర్వం అని గుర్తుపెట్టుకునే సార్వభౌమ అంటే సర్వం. అంటే ఆ రోజుల్లో మరి అలా ఉండేవాళ్ళు కదా ఫ్రెండ్స్. అట్లా సర్వం భర్త కోసం, సర్వం తన భర్త కోసం, లేదా సార్వభౌమాల సారా అని గుర్తుపెట్టుకోండి. మీకు అనుకూలంగా తయారు చేసుకోండి ఫ్రెండ్స్. భిక్షాటన, సర్వము, సారాను రకరకాలైనటువంటి పదాలతో మీరు మీకు అనుకూలంగా తయారు చేసుకోండి. కవి సార్వభౌమ అనగానే ఖచ్చితంగా మీకు శ్రీనాథుడు నాద అనేటటువంటి పదం వస్తుంది. ఇక మిగతా అన్నీ చూడండి. ఇక్కడ శ్రీనాథుడికి సంబంధించి భర్తకు సంబంధించి మరుత్తరా చరిత్ర అని ఉంది కదా ఫ్రెండ్స్. మరుత్తరా చరిత్ర అంటే ఏంటంటే తన భర్త మరి మరుత్తరా చరిత్ర అంటే తన భర్తని మరవదు ఆమె, భిక్షాటన కోసం పోతుందని గుర్తుపెట్టుకోండి. ఇంకా శాలివాహన సప్తశతి అంటే శాలివాహనం మీద భిక్షాటన కోసం భర్త పోతాడను, భార్య పోతాడను, మీ ఇష్టం. పండితారాజ్య చరిత్ర అంటే పండితారాజ్య అంటే శ్రీనాథుడు నాద అనేటటువంటి వ్యక్తి ఒక మంచి పండితుడని, శృంగార అంటే తన భర్త శృంగారం, అట్లా మీరు ఊహించుకోండి ఫ్రెండ్స్ అంతే. తర్వాత భీమఖండం, కాశీఖండం, తన భర్త తన భీముల్లాగా ఉంటాడని, కాశీదాకా భిక్షాటనకు పోతాడని, హర విలాసం తన భర్త విలాసంగా ఉండాలని,
ధనంజయ విజయంలో సాధిస్తాడని, క్రీడావిరామ్ తన భర్త క్రీడల్లో మంచిగా గేమ్స్ ఆడతాడని. ఇలా చూడండి శివరాత్రి మహత్యం, శివరాత్రి రోజు మరి భిక్షాటన చేస్తుందని, శివరాత్రి మహత్యం అనగులోనే అట్లా పల్నాటి వీర చరిత్ర అంటే అట్లాంటి అట్లాంటి ఫైట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. వీర అంటే ఏంటంటే మనకు తెలుసు కదా ఫ్రెండ్స్, గొడవలు అలాంటి వాటిలలో కూడా తన భర్త ముందుంటాడని. తర్వాత నందనందన చరిత్ర, ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ మీరు ప్రతిదాన్ని కూడా మీరు ఏం చేస్తారంటే శ్రీనాథుడు అంటే నాద అనే దాంతో లింక్ చేసి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అన్నీ మీకు గుర్తొస్తాయి, ఇవన్నీ మీకు చెప్పుకుంటూ పోవటం జస్ట్ మీకు ఒక హింట్ ఇచ్చే అట్లా దాన్ని బట్టి మీకు అర్థం అవుతుంది ఫ్రెండ్స్గా. తర్వాత ఈ శ్రీనాథుడికి సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఇది శేష పద్యాలలో ఫేమస్. శ్రీనాథుడిలో సి అనే పదం వచ్చింది, స్టార్టింగ్ లెటరు, శేష పద్యంలో సి అనే పదం వచ్చింది. ఇక అంతే, ఇది ఒకసారి అడిగాడు కాబట్టి నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. లాస్ట్ లైన్లో ఉంది అని వదిలేస్తాం చాలామంది, కానీ ఎగ్జామినర్ అక్కడ ఇస్తాడని ఇంతకుముందే చెప్పే కదా ఫ్రెండ్స్. శ్రీనాథుడు ఏ పద్యాలలో ఫేమస్ అంటే శేష పద్యాలలో సి అని గుర్తుపెట్టుకుని అంతే. లేదా శేష అన్నట్టు మీ ఇష్టం. భూమిక అనే పాఠం గూడూరి సీతారాం. భూమిక అంటే ఈ భూమి మీద గూడు అంటే ఇల్లు కట్టుకోవటమే కదా ఫ్రెండ్స్. ఇందులో ఏముంది, భూమి మీద గూడు, భూమి మీద ఇల్లు, అంతే. అది ఎవరిది, సీతారాం అంటే సీతారాముల గూడు అని గుర్తుపెట్టుకోండి. సీతారాముల కళ్యాణం మండపం లాగా ఈ భూమి మీద భూమిక అని గుర్తుపెట్టుకోండి. లేదా భూమిక అంటే హీరోయిన్, భూమికతోనైనా మీరు లింక్ చేసుకోండి. భూమికకు ఒక గూడు ఉంది భూమి మీద, మరి అట్లా మీ ఇష్టం ఫ్రెండ్స్. భూమిక హీరోయిన్ సీతారాముల కోసం గూడు దగ్గరికి వెళ్ళింది, ఆ మండపం దగ్గరికి వెళ్ళిందనం మీకు అనుకూలంగా తయారు చేసుకోండి ఫ్రెండ్స్. అట్లా అనుకోండి, ఒకసారి మీకు నోట్ అవుతాయిగా. తర్వాత ఏ ప్రక్రియకు చెందిందంటే పీఠిక ప్రక్రియ. చూడండి ఫ్రెండ్స్, మరి భూమిక అనగానే భూమి మీద, రేపు భూమిక అనేటటువంటి పాట ఏ ప్రక్రియకు చెందింది అంటాడు. పీఠిక అంటే భూమి మీద మనం కూర్చోం, ఒక పేట వేసుకొని కూర్చుంటాం. ఇది కూడా నాకు ఆ రోజుల్లో భలే సింక్ అయింది. అంటే కొన్ని లాజిక్స్ అనేవి అద్భుతంగా సెట్ అవుతాయి. కొన్ని కష్టంగా ఉన్న వాటిని ఇంకా ఏమైనా ఉన్నాయేమో మనం సెర్చ్ చేసుకోవాలంటే ఫ్రెండ్స్. భూమి మీద కూర్చోము, పీట మీదనే కూర్చుంటాం, పీఠిక అయిపోయింది ఇక అంతే. నెక్స్ట్ ఇక్కడ ఇదంతా కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. ఇక గూడూరి సీతారాము పీఠిక అదంతా కూడా మీరు జనరల్గా చూసుకుంటారు, దాని జోలికి పోను. బట్ ఇక్కడ మరి ఈ గూడుకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పదాలు ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ గూడూరి సీతారాం అంటే గూడు అంటే ఏంది, సీతారాములకు సంబంధించి ఒక మండపం, ఒక గూడు. ఇక్కడ మీరు ఏంటంటే ఒక గూడు అంటే ఒక ఇల్లు అన్నట్టు, సీతారాములకు సంబంధించి ఇల్లు లాగా మీరు గుర్తుపెట్టుకుని అన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మహారాజు అని ఉంది. మహారాజు మా గూడెంలో అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మా గూడెం అన్నట్టు ఇంకా బాగా సెట్ అవుతుంది. లేదా మా గూడిలో, లేదా మహారాజు అంటే ఏంటంటే ఆ గూడు అంటే మండపానికి సంబంధించిన సీతారాములు మహారాజులను మీకు అనుకూలంగా మీకు ఎలా అనిపిస్తే అలా సెట్ చేసుకోండి. లచ్చి అని అంటే ఇప్పుడు చూడండి పల్లెటూళ్ళలో కదా గూడు అంటే తెలంగాణ లాంగ్వేజ్లో గూడు అంటే ఇల్లు కదా, ఆ ఇళ్ళలో కూడా చూడండి లచ్చి అంటారు కదా. పిచ్చోడు కూడా ఇక్కడ గూడులో ఉన్నటువంటి పక్షిలాగా ఒక పిచ్చోడు అన్నట్టు గుర్తుపెట్టుకోండి. తర్వాత రాజమ్మ, రాజీరికం అంటే ఇవన్నీ కూడా చూడండి గూడుకి సంబంధించిన పదాలతో మంచిగా సెట్ అయ్యాయి ఫ్రెండ్స్. అట్లా గుర్తుపెట్టుకోండి అంతే. తెలంగాణ భాషను, యాసను సరే ఇదంతా కూడా అంత మామూలేలే, కానీ ఎక్కువగా ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్స్ ఏంటంటే మహారాజు, లచ్చి, పిచ్చోడు, రాజమ్మ, రాజీరికం ఇవన్నీ కూడా. లచ్చి అనగానే గూడే గుర్తు రావాలి, గూడులో లచ్చి. పిచ్చోడు అని గూడులో పిచ్చోడు, అట్లా అనమాట. రాజమ్మ, రాజీరికం. మహారాజు అనగానే మహారాజు, మా గూడెంలో రాజు, మా గూడులో రాజు అన్నట్టు మీరు హాస్యంగా గుర్తుపెట్టుకుంటే సరిపోయేది. ఏమీ లేదు ఫ్రెండ్స్. ఇట్లా మన లాజిక్స్ అనేవి దేనికి ఉపయోగపడతాయంటే మన బ్రెయిన్కి కొంచెం రిలీఫ్గా ఉండటానికి, ఎక్కువ టైం గుర్తుండటానికి, ఎక్కువగా రివిజన్ చేయకుండా వెంటనే 4 గంటలు గుర్తుపెట్టుకోవడానికి ఇవి బాగా పనిచేస్తాయి. ఇట్లా చదివే చాలామంది మరి మంచి జాబ్ సాధించిన వాళ్ళు మిత్రులు చాలామంది ఉన్నారు కాబట్టి అట్లా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా మోసగా చదివే వాళ్ళు ఉంటే అలా చదవకుండా ఈ రేంజ్లో చదివితే ఇట్లా మీరు ఖచ్చితంగా టెట్ డిఎస్సిలో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు ఫ్రెండ్స్. ఇది మరి 10th క్లాస్కి సంబంధించి అన్ని పాఠాలలో ఉన్నటువంటివి ఫ్రెండ్స్. మీకు ఎక్కడ బోర్ అనిపించకుండా అద్భుతంగా మీకు అనుకూలంగా మనకు అనుకూలంగా మరి మీకు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఎక్కడ కూడా మీకు బోర్ అనిపించకుండా ఇంతేనా. ఇప్పుడు చూడండి మీరు క్లాస్ వింటూ ఉన్నారు, నేను అలా చెప్తూ ఉన్నాను, పాఠం అప్పుడే అయిపోయింది అన్నట్టు మీకు అనిపించింది అంటే ఇప్పుడు మీరు మార్క్ టెస్ట్ రాయండి ఫ్రెండ్స్. ఏదైనా ఎవరిదైనా యూట్యూబ్లో ఎవరిదైనా మార్క్ టెస్ట్లు ఎవరైనా మరి పెడుతూ ఉంటే వాళ్ళ మార్క్ టెస్ట్లు ఇప్పుడు రాయండి. ఎంత ఈజీగా మార్క్ టెస్ట్లు రాసే టైం కూడా లేదు కదా ఫ్రెండ్స్, అయిపోయింది కదా. ఈరోజు ఇంకేముంది ఫ్రెండ్స్, హాల్ టికెట్స్ వచ్చినాయి, టెట్ హాల్ టికెట్స్ వచ్చినాయి. మరి 2వ తారీఖు నుంచి టెట్ సెషన్లో మొదలవుతాయి. సో మీరు టెన్షన్ పడద్దు ఫ్రెండ్స్. మీకు మళ్ళీ చెప్తున్నా, నేను డిఎస్సి సాధించినటువంటి ఒక యాస్పిరెంట్గా నేను చెప్తున్నా, మీరు టెన్షన్ పడద్దు. టెన్షన్ పడితే టెన్షన్లో ఏమవుతుందంటే ఫ్రెండ్స్ మనకు భయం అనేది ఏర్పడి బిట్లు పోగొడతాము. మీకు ఇచ్చే 2 సజెషన్లు ఫ్రెండ్స్. మీరు ఈ 2 విషయాలను గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మర్చిపోమాకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మా ఫ్రెండ్ ఇలా చేసే జాబ్ని మిస్ అయ్యాడు కాబట్టి మీరు అలా చేయదు. ఎగ్జామ్కి ముందు 2 డేస్ ఫ్రెండ్స్, కనీసం 2 డేస్. మీరు అనుకోవచ్చు 1 డే సరిపోదా సార్, 1 డే అనుకుంటాం, కానీ ఆ 1 డే ముందు మనకి నిద్ర రాదు ఫ్రెండ్స్. నిద్ర రావాలని మీరు పట్టుకున్నా మీరు ఒకసారి మీరు చెప్పండి ఫ్రెండ్స్, మీకు నిద్ర వస్తుందా అంటే నిజంగా రాదు. ఎందుకంటే ఎవరికి నిద్ర వస్తుంది అంటే అన్నీ ఏదో మామూలుగా ఏదో జస్ట్ రాద్దాం అనుకునే వాళ్ళు మంచిగా నిద్ర వస్తుందిలే, కానీ కష్టపడి చదివిన వాళ్ళు
నాకు జాబ్ రావాలనుకునే వాళ్ళు, జాబే ఊపిరిగా ఉన్నటువంటి వాళ్ళు, అంతగా చదివిన వాళ్ళకి నిద్ర రావాలన్నా రాదు. అందుకని 2 డేస్ చెప్తున్నా. 1 డే ముందు నిద్రపోయినా, ఆ రోజు నిద్ర రాకపోయినా కనీసం కళ్ళు అలా మూసుకొనైనా ఓ బ్రెయిన్ అనేది రిలీఫ్గా ఇస్తూ, అందుకని కనీసం 6 తర్వాత ఫ్రెండ్స్ నిద్రపోండిగా. 6 తర్వాత నిద్రపోండి. ఇక అనుకుంటాం 7 దాకా 8 వరకు అంటే ఇప్పుడు ముందు మనం ఏం చేసుకోవాలంటే ఫ్రెండ్స్, హాల్ టికెట్స్ ఒకటి, ఐడి ప్రూఫ్స్ ఒకటి అన్నీ మనం ముందే తయారు చేసుకుని, ఇప్పుడే బ్యాగులు అన్నీ సెటప్ చేసుకొని, అని వాటర్ బాటిల్ కానివ్వండి, మీకు సంబంధించిన అన్నీ ఇప్పుడే తయారు చేసుకోండి ఫ్రెండ్స్. అప్పటికప్పుడు అంటే టెన్షన్ మొదలవుతుంది. ఇప్పుడే తయారు చేసుకొని పెట్టుకోండి. అదేవిధంగా మరి ఆధార్ కార్డుకి సంబంధించి కూడా ఫ్రెండ్స్ కొంతమంది మరి మిత్రులు మరి కొంతమంది ఆధార్ కార్డులు ఈ తెలంగాణకి సంబంధించి ఏపీనే ఉన్నాయి ఆధార్ కార్డులు. అట్లా ఇంకా ఏమన్నా మార్చుకునే వాళ్ళు ఉన్నా కూడా వాటిని కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్. అంటే కొన్ని మన గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్లో కొంతమందిని యాక్సెప్ట్ చేయలేదు, మీరు చేంజ్ చేయలేదు అది ఇదని. సరే చేంజ్ చేశారు, మరి ఇప్పుడు పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ కాదులే, కానీ ఎందుకైనా మంచిది అలా ఉన్న వాళ్ళు ఇంకొక ఐడి ప్రూఫ్ ఇంకోటి కూడా తీసుకెళ్ళండి, ఓటర్ ఐడి అని. ఏమో ఫ్రెండ్స్, కొంతమంది అక్కడ ఆఫీసర్లు కానీ అక్కడ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఎలా ఉన్నారంటే దారుణంగా ఉన్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చూసా కాబట్టి, నా కళ్ళతో నేను చూసా కాబట్టి, నిర్దాక్షిణంగా ఉండేటటువంటి వాళ్ళు, కొంతమందికి వాల్యూస్ కూడా లేనటువంటి ఆఫీసర్లు కానీ కొంతమంది ఉన్నారు. మరి వాళ్ళు మనం ఏం అనలేము ఆ టైంలో. సో మన జాగ్రత్తగా ఏంటంటే ఫ్రెండ్స్, 2 ఐడి ప్రూఫ్లు తీసుకెళ్ళండి. ఆ ఛాన్స్ వాళ్ళకి ఇవ్వద్దు, ఇది లేనప్పుడు అదని ఇదని తీసుకెళ్ళండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మంచిగా ఎగ్జామ్ రాయండి. మళ్ళీ ఇంకా పోనివ్వండి ఫ్రెండ్స్, రేపు ఎల్లుండి 2 డేస్ మళ్ళీ మీకు ఒక ర్యాపిడ్ రివిజన్, ఒక మంచి రివిజన్, 3rd, 4th, 5th సైన్స్ ఒకటి ఉంది ఫ్రెండ్స్, అదొక పెండింగ్ ఉంది, అదొకటి మీకు చెప్తా. కొన్ని బిట్స్ కూడా తయారు చేయించి మీకు చెప్పే కదా, కొన్ని బిట్స్ కూడా మీకు డిస్ప్లే చేయడానికి చూస్తా ఫ్రెండ్స్, వాటిని కూడా. సో ఏది ఏమైనప్పటికీ ఎగ్జామ్ మాత్రం మంచిగా రాయండి. ఓకే ఫ్రెండ్స్, మరి అందరికీ కూడా మరొకసారి మీకు వెరీ అడ్వాన్స్గా మీకు అందరికీ మంచి స్కోర్ రావాలని, టెట్లో మంచి స్కోర్ రావాలని అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీరు నచ్చినట్లయితే మరి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ లైక్ కోసం నేను చూస్తూ ఉంటాను కాబట్టి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని కొత్త వాళ్ళు ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.